అమ్మా ఓటు కుడుంగమ్మా నాకు ఎలక్షన్కి రావరే నా కొడుకురే అధ్యక్ష, నాకు తమిళనాడు సీఎం విజయ్ మన టీవీ నైన్ స్టూడియోకి వచ్చి పాడ్కాస్ట్ చేస్తున్నట్టుంది. పోసాని కృష్ణమూర్తి సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వస్తే ఏమయ్యే అవకాశం ఉందంటారా? ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంటుంది. ఇట్లా మాట్లాడిపోతే బాగుండు అని రిగ్రెట్ అయినరా? అన్నీ తెలుసు. మీరు చెప్పాలనుకునే విషయం ఏమైనా ఉంటే మా టీవీ నైన్ పాడ్కాస్ట్ లో షేర్ చేసుకోండి. ఓల్ హార్టెడ్ గా మీ తల్లి సాక్షిగా పోసాని చెప్తే సంతోషపడతారంటే తప్పిపారుకురా. పోసాని సార్ లో ఇంకా ఫైర్ ఉందా? మౌనమే నీ భాష ఓ మూగ మనస అయ్యో. మూగ మనస. నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తు హుషారున్నా. సినిమా ఇండస్ట్రీలో రచయితగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక డైలాగ్ డెలివరీ గురించి చెప్పని అవసరం లేదు. రాజకీయాలల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటా ఎంతో మంది శత్రువులను కూడా తన సొంతం చేసుకున్నారు. అయినా నా తీరులో మార్పు రాదు అంటున్నారు. కాకపోతే ఆపరేషన్ అరుణ రెడ్డితో జనాల్లో నేనుంటా అంటున్నారు ఆయన. ఇప్పటికే అర్థమై ఉంటుంది టీవీ నైన్ పాడ్కాస్ట్లు ఎవరున్నారో. ఎస్, మీ గెస్ట్ కరెక్ట్. పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మస్తు మస్తు ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నా. మొత్తం రీఎంట్రీ అనుకోవాలనా లేకపోతే గట్టి సౌండ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆపరేషన్ అరుణ రెడ్డితో జనాలకు ఎట్లా ఓదలుచుకున్నారు? 40 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను చిన్నప్పుడు 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. కొంచెం ఆ పని, కొంచెం ఈ పని, కొంచెం గ్యాప్ రావటం అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ నేను పుట్టినట్టు నేను ఎక్కడే చావబోతున్నట్టు అంతే. అదే సార్, అందుకే అన్న కొంచెం గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చా? ఇది బౌన్స్ బ్యాక్ ఏం కాదు, అంత ముందు ఫెయిల్ అయితే కదా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది. అట్లంటారా? అవి నా మళ్ళీ కొంచెం నా పర్సనల్ మ్యాటర్స్ వల్ల కొంచెం అటు ఇటు తిరిగి 2-3 ఏళ్ళు ఆపాల్సి వచ్చింది అంతే తప్ప సినిమా ఇండస్ట్రీయే నాకు ఇష్టం. ఇక్కడ వల్లే నేను బ్రతికా, ఇక్కడ వల్లే నా కుటుంబం మొత్తం చాలా గొప్పగా వర్ధిల్లుతుంది. అందుకని ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా సినిమా ఇండస్ట్రీలో, వీళ్ళందరికంటే చాలా మంది కంటే నేను సీనియర్ని ఇక్కడ ఎప్పుడో. అందుకని నాకు సినిమా అంటే ఇష్టం, కథ అన్నా ఇష్టం, మాటలన్నా ఇష్టం, డైరెక్షన్ కానీ యాక్టర్ కానీ అన్నీ చేస్తున్నా తెలుసుకుంది నీకు. మల్టీ టాలెంటెడ్ అంటే మామూలుగా. నేను షార్ట్ టైంలో 100 సినిమాలు కథా మాటలు రాశా. తర్వాత 500 సినిమాల దాకా యాక్టింగ్ చేశా, డైరెక్షన్ చేస్తున్నా. ఇక అన్నీ ఇక చేయటానికి లేదు అంటే ఇంకా చేసుకుంటూ వెళ్ళటమే. ఆపరేషన్ అరుణ రెడ్డి అంటున్నారు. ఏందట్లా టైటిలే కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది, కొంచెం సౌండింగ్ కూడా గట్టిగా అనిపిస్తుంది. ఇందులో పాలిటిక్స్ ఏం లేదు. 2 గంటల 15 నిమిషాలు సినిమా, అందులో ఒక్క 3-4 నిమిషాలే ఒక పాలిటిక్స్ ఉంటుంది. 2 గంటల పైగా ఓన్లీ సోషలు, ఫ్యామిలీ కథ, ఒక ఇల్లు కథ, ఒక అత్త కోడళ్ళ కథ, ఒక భార్యాభర్తల కథ, మామ కోడళ్ళ కథ. ఈ కథే టైటిల్ అలా ఉంటుంది, కానీ ఈ టైటిల్ ఎసెన్షియల్ ఈ కథకి. అంతే తప్ప పాలిటిక్స్కు పలానా వాళ్ళని టార్గెట్ చేయటం, ఈ పాలిటిక్స్ మంచా చెడుడా అట్లాంటివి ఏం లేవు. అది అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. నేను సినిమా చేస్తున్నాను అనుకో, ఆపరేషన్ అనగానే ఏదో ఇందులో సినిమా కాకుండా ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి. ఆపరేషన్ దుర్యోధన ఉంది, అందులో ఎక్కువే ఉంది లేదుగా, అందరూ చూశారు సినిమా అలాంటిది. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా మీకు ఒకప్పుడు విజయశాంతి గారు పెద్ద సినిమా చేశాడు ప్రతిఘటన అని, విన్నారుగా, అలాంటి కథ. సూపర్. నిజంగా మీరు అన్నట్టు ఫ్యామిలీ టైం అంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీని అంతా తీసుకొని పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ సినిమా పోవాలంటే భయపడుతున్న పరిస్థితి. ఎట్లాంటి సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ చూసి మనం ఎట్లా ఫేస్ చేయాలో అని. కానీ ఇప్పుడు ఈ మూవీకి ఫ్యామిలీ అంతా పోవచ్చు అంటారా? సినిమా నవ్వటానికి వస్తే మీకు నవ్వు ఉంటుంది, ఏడవటానికి వస్తే మీకు ఏడుపు ఉంటుంది, ఎమోషన్ చూడాలనుకుంటే మీకు ఎమోషన్ ఉంటుంది. సినిమాలో ఒసేయ్ అనే మాట కూడా ఉండదు, ఒరేయ్ అనే మాట కూడా ఉండదు. టోటల్ సినిమా స్క్రీన్లో వీడియోలో ఇంత కానీ అసలు జీరో వల్గారిటీ అనేది లేదు, ఆక్వా డైలాగ్స్ లేవు, క్లీన్గా చేసుకోవచ్చు. ఏది గుళ్ళోంచి భక్తులు బయటకు వచ్చి మా సినిమాకి వెళ్ళచ్చు. బా
సూపర్. ఈ మధ్య ఇంత ఖచ్చితంగా ఇట్లా చెప్పిన డైరెక్టర్ లేరని అనుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా ఓకే. ఫ్యామిలీ టైమ్ అన్నా గూడా కనీసం ఒరేయ్! ఒసేయ్ గూడా లేదు అంటే ఆశ్చర్యమవుతుంది. ఎట్లా సార్ ఫ్యామిలీ అందరెళ్లి చూసేలాగా డెసిషన్ తీసుకొని అనుకున్నారా ముందు స్క్రిప్ట్? అటు అనుకోలేదు. నేను ఇప్పుడు నా ఫిలిమ్స్ అన్నీ మీరు చూడండి అన్ని ఫస్ట్ పోలీసు బేస్ కాడ నుంచి పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు, ప్రేస్రావే, శివయ్య చూశారుగా, అంతే. అన్ని కథలు ఉంటాయి. అవును. ఇది ఫ్యామిలీ కథ, ఎమోషన్స్, సోషల్ అవేర్నెస్ తప్ప వేరే ఈ పాలిటిక్స్గా కదా ఏదో ఒకటి రాసి మనం సినిమా హిట్ కొట్టాలి ఆ వెర్షన్ నాకు దగ్గర లేదు. ట్రయల్స్ మస్తు చేస్తారు సార్. అందులో భాగంగా ఇది కూడా అట్లాంటిది అనుకోవచ్చా? అస్సలు లేదు. ఒక మంచి కథ గిరీష, ఎంత మంచి కథ అంటే నువ్వు ధైర్యంగా సినిమాకి వెళ్ళి ఒకదానివే ఒక్క సీట్లో కూర్చొని సినిమా చూసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ నీకు ఈ 2 గంటల 10 నిమిషాల్లో కొంచెమన్నా హార్డ్ డైలాగ్ ఉన్నా, హార్డ్ విజువల్ ఉన్నా కానీ ఎప్పు అని బయటికి వెళ్ళిపో. బయటకు వచ్చి సినిమా బయట పోసారి సినిమా చేయొద్దు, చండాలంగా ఉంది సినిమా అని నువ్వు చెప్పేసి, లేదు ఎక్సలెంట్గా ఉంది అంటే నువ్వు నా గురించి 4 మంచి మాటలు చెప్పాయి. సూపర్. 2 నీకే ఛాయిస్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మామూలుగా ఉండదు అయితే సినిమా. ఇంతకు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? డేట్ విషయంలో జరంత అటు ఇటు ఉందని విన్నాం. ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? ఇది ఈ నెల ఎండ్లో అనుకున్నాము. ఇంకా అవసరం అనిపిస్తే జూన్ మధ్యలోకి వెళ్తాం అంతే. జూన్లోనే 90% కూడా ఈ మంత్లోనే అదే ట్రై చేసుకుంటున్నాం. అయ్యో, జనరల్లీ యూత్లో మీరు చెప్పిన డైలాగ్స్ ఒక ఆవేశాన్ని నింపుతాయి. వాళ్ళు ఒక క్రేజీగా బిహేవ్ చేస్తారు. రీల్స్లలో కూడా చూస్తుంటాం మీ డైలాగ్స్ మామూలుగా వేలుతుండో. అట్లాంటి యూత్ సమ్ టైమ్స్ మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంతవరకు నాకు వీళ్ళు ట్రోల్ చేస్తారు, వీళ్ళు పొగుడతారు అనేది నాకు తెలియదు. నేను ఏం చేయాలో అదే చేసుకుంటా. నేను ఇక్కడ మన ప్రాబ్లం టెలింగ్ యూ, ట్రోలింగ్ చేస్తారంట మీ మీద, మీరు బాగా పొగుడతారంట, అవి ఏం లేవు. నేను నాకు ఏం నచ్చిందో అదే చేస్తా. విష ఎప్పుడైనా చూసుకోండి, 40 ఏళ్లలో చిన్నప్పటి నుంచి నాకు ఏమి చేయాలో అలాగే చేస్తా. ఎగ్జాంపుల్ పాలిటిక్స్ అంటే నాకేంటంటే నథింగ్ బట్ సర్వీస్. అంటే సినిమా కోసం నేను వచ్చాను, ఇది కూడా మనదే. సినిమా కంటే గొప్పదేంటి? పాలిటిక్సే. గొప్పదే. సినిమా కంటే 100% పాలిటిక్స్. భారతదేశానికి బాగా కావాల్సింది ఏంటంటే డెమోక్రసీలో పాలిటిక్స్ ఉంటుంది. పాలిటిక్స్లో ఏముంటుంది? పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. రాజకీయాల్లోకి వచ్చినాక మీరు కోల్పోయింది ఏమైనా ఉందా? ఉంటే ఏం కోల్పోయారు అనిపిస్తుంది మీకు? ఏమీ కోల్పోలా. అదే ఆరోగ్యం, అదే హైటు, అదే అన్నం, అదే ఇల్లు, అదే కుటుంబం, అదే భార్యాభర్తలు, అదే కొడుకులు, అదే లైఫ్ స్టైలు. ఎక్కడ లేదు. అంటే అనుకుంటే ఏమనుకుంటారంటే పాలిటిక్స్లో పోసారంగా మాట్లాడతాడు, ఫాస్ట్గా మాట్లాడతాడు. నేను ఎప్పుడు ఎక్కడ నేను తప్పు చేయలే. నువ్వు ఎంక్వైరీ చేయి, ఇక్కడే పెట్టు, నన్ను క్వశ్చన్ చేయి చెవులు పట్టుకొని. నన్ను ఎగ్జాంపుల్ నా రాజకీయాలు ఎలా ఉంటాయో నీకు కనీసం చెప్పాలి. పెద్ద వాళ్ళు చూసావుగా నువ్వు. సినిమా పాలిటిక్స్ అనుకుంటే ఏంటంటే ఈ సినిమా కూడా ఇందులో ఒక భాగం ఉంది. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ పేర్లే ఇందులో ఉన్న నీలాంటి జర్నలిస్ట్ చెబుతుంది. రాజకీయాల గురించి అంటున్నారు కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైనా ఉదాహరణగా ఏమైనా ఉదాహరించారా మీ సినిమాలో? ఎగ్జాంపుల్ ఏం లేదు. లేదా? ఒక రఘునందన్ గారు ఎంపీ ఉన్నారు. అందులో ఒక మంచి సీఎంగా ఒక వేషం వేసి పెట్టన్నా అంటే వేసి పెట్టారు. అంటే ఆయన జెన్యూన్గా ఉంటాడు కాబట్టి నేను అంటే అంతకుముందు ఆపరేషన్ దుర్యోధన కూడా నరసింహ గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అడిగా, ఆయన చేశారు. ఇప్పుడు రఘునందన్ గారు కూడా ఎంపీగా చేస్తున్నారు కాబట్టి నేను అడిగా, అన్న మీ ఫేస్లో ఒక ఇంప్రెషన్ ఉంటుంది నాకు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని నమ్మకంతో. మీకు బాగా పోలికలు మ్యాచ్ అయినాయి అనుకుంటారా? మీరు కూడా గట్టిగా మాట్లాడతారు కదా. అయితే ఆయన వెళ్ళితే
అన్న వచ్చి కథ వినిపించమంటారంటే వద్దు నేనే వస్తా మీ ఇంటికి అన్నాడు. మా ఇంటికి వచ్చాడు, ఒక గంట కూర్చున్నారు. మా ఆవిడ అందరం పరిచయం చేశాము, బిడ్డల్ని టీ తాగాడు, కథ చెప్తా ఆపాడు. బాగుంది సినిమా, మురళన్న ఈ సినిమా ఇందులో నేను సీఎం వేషం వేస్తా. వెళ్ళాడు. ఫస్ట్ సినిమా కదా ఆయనది. దుమ్ము. డైరెక్ట్గా వచ్చాడు, పిలిస్తే వేషం వేశాడు. కామ్గా వాళ్ళ గన్మెన్స్తో నాతో ఒకటి ఫోటో దిగాడు, వెళ్ళాడు. ఎట్లా అనిపించింది అన్నారు సార్? అంటే ఫస్ట్ మూవీ అన్నప్పుడు కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం యాంగ్జైటీ, ఇట్లా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. ఏం చెప్పారు ఆయన షూటింగ్ తర్వాత? అస్సలు ఏముండదు. అతను బాగా చదువుకున్నాను, లాయరు. అవును. ఇప్పటి నుంచో అంటే చాలా నాలెడ్జ్ ఉన్న మనిషి, అందుకని యాంగ్జైటీ అతనికే ఉండదు. ఏంది పోస్తాను ఏం చెప్పాడంటే ఇందులో ఒక వేషం కావాలి, ఆ డైలాగ్. నేనేం చెప్పానంటే డైలాగ్ చెప్తూ అన్న మీ ఓన్ చేసుకోండి అని చెప్పేవాడిని. అదొకటి. సూపర్. మీ ఫ్లో వేరే ఉంటుంది కదా, మీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. ఏం రాసిరు ఆయనకి డైలాగులు కొంచెం మా పాడ్కాస్ట్లో? అంటే మంచి ముఖ్యమంత్రిగా ఏం డైలాగులు రాశారు? ఏం డైలాగ్ చేశాడంటే, నీలాంటి ఒక జర్నలిస్టు, ఒక అమ్మాయి చాలా హానెస్ట్, ఛానల్లోకి వచ్చి ఏం చెప్పిందంటే ఫస్ట్ ప్రజలకి ఇట్లా యాంకరింగ్ చేస్తూ, నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నానంటే, హెచ్చరించదలుచుకున్నానంటే, ప్రజాసేవ కోసం ఎవరెవరు రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లన్నీ చెప్తా. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తా తప్ప నేను ఎవరిని విమర్శించను, ఎవరిని తిట్టను, ఎవరిని ఇతను మంచివాడు అని చెప్పను. ఈ రెండు నేను చెప్తా. అప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీరు మీ సమాజం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మీ ఇష్టం. అది కాన్సెప్ట్. ఇంత గట్టిగానే ఇద్దాం అనుకుంటారు కదా సమాజానికి మెసేజ్, ఇక్కడ డైలాగ్ తోటే. డైలాగ్స్ కాకుండా విషిత, పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. అది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలిటిక్సే తెలుసుకోవాలి. అరే వాడెవడు ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నాడన్న రమ్మన్, ఏమయ్యా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిలబడదాం అనుకుంటున్నావు, ఏం చేయదలుచుకున్నావు, అంతకుముందు నువ్వేం చేసావు, ఇప్పుడు ఏం చదువుకున్నావు, ఏ ఊళ్ళో ఉంటున్నావు, మీ కుటుంబం ఏంటి, అంతకుముందు ఎప్పుడన్నా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావా, ఇవన్నీ ఆ ఎమ్మెల్యేని ఈ ప్రజలు నుంచోబెట్టి క్వశ్చన్ చేయాలి. వాడు మనవాడు, మన కులం వాడు, మన మతం వాడు, వాడెవడైనా సరే మనవాడు, కొట్టేయి, స్టాంపు కొట్టేయి. నాకు అది చేత కాదు బరీష. నువ్వు అన్నావే శత్రువులు కొంతమంది ఉంటారని, అలాంటి వాళ్ళే నా శత్రువులు. అలాంటి వాళ్ళు చెట్టు ఎందుకు చెప్పంటావా, నేనేదో చెప్పంటావా, నేను మైకులో వాగుతున్నా బిహేవియర్ నాదేంటి తెలుసా? నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, తెలుసు కదా, చిరంజీవి గారు ఇచ్చారు. నేను ఏమి ₹1 నా దగ్గర తీసుకోవాలా, ₹1 ఎవరి దగ్గర నేను తీసుకోవాలా. సేమ్ చిలకలూడిపేటకి వెళ్తే అందరూ డబ్బులు ఇవ్వాలండి, నేను ఇవ్వను. కనీసం ముందు కాటనాన్ని ఇవ్వాలి, నేను ఇవ్వను. నేను ముందు ఇవ్వను, నేను డబ్బులు ఇవ్వను. చిలకలూడిపేట సెంటర్లో నిలబడి జీబులో చెప్పాను, నా పేరు పోస్తారం కృష్ణమురళి, చిరంజీవి గారు నాకు టికెట్ ఇచ్చారు, పోస్తాను హానెస్టు, వీడు గెలిస్తే అసెంబ్లీలో మంచిగా మాట్లాడతాడు, 10 మంది సమాధానం చెప్తాడు అని నన్ను పంపించారు. నేను డబ్బులు ఇవ్వను, మందు ఇవ్వను, నన్ను గెలిపించండి. లేదు డబ్బులే కావాలి అంటే నాకు ఓట్లు వద్దు. ఒక ఇన్ కేస్ నేను డబ్బులు ఇచ్చి గెలిచాననుకో, చిలకలూడిపేట మొత్తం తినేస్తా అని చెప్పారు. నన్ను అడిగే హక్కు మీకు లేదు, ఉండదు. నువ్వు మా పనికి వచ్చావనుకో మా దగ్గరికి, ఈ పని కావాలి సార్ అని ఒక 10,000 ఇవ్వు. ఇంకో పనికి వచ్చానుకో 1,00,000 ఇవ్వు. 7 సార్ ఎమ్మెల్యే గారు డబ్బులు అడుగుతారా, నువ్వు నా దగ్గర డబ్బులు దొబ్బలేదా, ఇవ్వండి కోటి ఓటు ఇవ్వమంటే 5,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి అనలేదా? ఇదివరకు నీకు డబ్బులు ఉన్నాయి అనుకో, నీకు డబ్బులు కోట్లు ఉన్నాయి అనుకో, నువ్వు కారు కొనడానిక,
రోవర్ కారు కొనడానికా, లేకపోతే ఇల్లు కొంటుందా, లేకపోతే అపార్ట్మెంట్ మంచిది కొంటావా అని మీరు బిహేవ్ చేస్తారు. అంతే. రాజకీయ నాయకులు ఏం కొంటున్నారు? ప్రజలను కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఇదే అడుగుతా, అప్పుడే నేను మీకు శత్రువుని అవుతుంది. అంతే. కాదు సార్, ఇవన్నీ మీకు తెలుసు కదా, మందు వంచకున్నా, ఓట్లకి పైసలు వంచకున్నా ఏం జరుగుతుందని మీకు తెలుసు, పంచితే ఏం జరుగుతుంది కూడా మీకు తెలుసు. ఇదంతా సొసైటీకి తెలిసిన విషయమే. కానీ బహిరంగంగా మీరు అట్లా మాట్లాడితే జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు? అండ్ మీ ఓటమికి అవే కారణాలని మీరు అనుకోలేదా? ఇప్పుడు మాట చెప్తా, ఇప్పుడు ఇవన్నీ చెప్పా కదా, ఇందులో ఏమైనా దోషం ఉందా? లేదు. మరి నాలో దోషం లేనప్పుడు వాడు తిడితే ఏంటి, కొడితే ఏంటి, నన్ను చంపితే ఏంటి? కానీ ఆ తీర్పు మీరు తీసుకోలేకపోతారు కదా. ఏంటి తీసుకుని ఎలాగో చెప్పా కదా, నేను వచ్చేటప్పుడే చెప్పా కదా, నాకు పోసాని హానెస్ట్ అని టికెట్ ఇచ్చారు, అది హానెస్ట్గా ఉంటా, ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు వస్తాడు 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 మంచి ఓటర్ వస్తాడు. మంచి ఓటర్ రాలేదా? తమిళనాడులో అంతే. ఆయన రూపాయి ఇచ్చాడా? ఇల్లు తిరిగి దండం పెట్టాడా? మన కులం అన్నాడా? మన మతం అన్నాడా? నీ పెద్ద హీరోని నాకేంటి అన్నాడా? నేను ఎలా చేస్తా. కరెక్ట్ చెప్పారు. తమిళ రాజకీయాల్లో హీరో విజయ్ అసలు క్రియేట్ చేసినటువంటి హిస్టరీ మామూలుగా లేదు. దీని గురించి మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడతారు? ఇంత తక్కువ టైంలో వచ్చి ఇట్లా వచ్చి అట్లా సీఎం అయినరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, జోసెఫ్ విజయ్ రాజశేఖర్ ఫుల్ పేరు. అతను రజనీకాంత్ చేయలేనిది, కమల్ హాసన్ చేయలేనిది, మరొకరు శరత్ కుమార్ లాంటి వాళ్ళు చేయలేనిది ఎందుకు చేశాడంటే, పెద్ద హీరో అని కాదు. రజనీకాంత్ పెద్ద హీరోయే, కమల్ హాసన్ పెద్ద హీరోనే, ఇంకా బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాడు కమల్ హాసన్, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు. రజనీకాంత్ ఇంకా స్టైల్ చేస్తాడు. అంటే బికాస్ ఆఫ్ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రజలకు ఏం చేసుకుంటారంటే, అన్ని సినిమాలు చూస్తారు, కానీ వాడి క్యారెక్టర్ కూడా చూస్తారు కొంతమంది. అట్లా చూసిన వాళ్ళు తమిళనాడు ఆ ప్రజలు, మన ప్రజలు కూడా చూస్తారు, ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పంటావా? ఆంధ్రప్రదేశ్ కూడా ఆణిముత్యాలు ఓటర్ల రూపంలో ఉన్నారు, ప్రజల రూపంలో ఉన్నారు. 1983 వరకు ఎప్పుడో నుంచే ప్రజాస్వామ్యం వస్తున్నప్పుడల్లా ప్రజలంతా కాంగ్రెస్నే గెలిపిస్తున్నారు. ఏది అవినీతిగా ఉన్నా, ఇంకోటి ఉన్నా, వేరే మార్గం మనకు లేదు కదా, ఆల్టర్నేటివ్ లేరు కదా. స్వతంత్ర పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఉపయోగం ఉంది, కమ్యూనిస్టులు ఏం చేయలేరు, చిన్న వాళ్ళే కదా వాళ్ళు అని కాంగ్రెస్కే వెళ్తున్నారు. సడన్గా జోసెఫ్ విజయ్ లాగా ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాడు. నేను ఇలా చేస్తా, రూపాయి మేము ఇస్తా, మందు లేకుండా చేస్తా, ఎంత డీలర్షిప్లు పెడతా, బీసీకి ఇంకొక రిజర్వేషన్ బ్రహ్మాండంగా చేస్తా, 50 రూపాయలకే కరెంట్ ఇస్తా, ఇది రైతులకి పవర్కి ఇస్తా అని చెబితే, రామారావు గారిని కాంగ్రెస్ మొత్తాన్ని పక్కన పడేసి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు. చేయలేదా? రామారావు గారు ఏమన్నా డబ్బులకి పంచాడా? ఇంకో డౌట్ వస్తుంది, ఇట్లా ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ వింటుంటే ఇంకొక క్వశ్చన్ రేజ్ అయింది. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, టీడీపీ వాళ్ళు ఏదైనా పెద్ద సభలు చేసినప్పుడు అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం కావాలి, పాలిటిక్స్లోకి రావాలని ఇట్లాంటి ఫ్లెక్సీలు కనబడుతుంటాయి, అక్కడక్కడ హోర్డింగ్స్ కూడా కనబడుతుంటాయి. ఇది ఇట్లా పెడితే ఇప్పుడు హీరో విజయ్ అక్కడ ఎట్లా ప్రభంజనం సృష్టించిండ్రో తెలుగు రాష్ట్రాలలో, ఎస్పెషల్గా మాట్లాడుకుంటే ఏపీలో ఎవరైనా హీరో ఇట్లా నిలబడితే అంత మెజారిటీతో అట్లా గెలిచే అవకాశాలునే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన హామీలు ఏవైనా కురిపిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ఏ రాజకీయాల్లోకి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుంది అంటారు? సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సీఎం అయ్యే అవకాశాలు ఉండరా మన చేతుల్లో లేదు, ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు వెళ్ళు, రోడ్డు మీదకి వెళ్ళు, అతనిలాగా అలాగే వెళ్ళు. అలాగే వెళ్ళే పరిస్థితి ఇంతవరకు ఆంధ్రదేశంలో లేదు. ఒకటి ఏ పెద్ద బాగా డబ్బున్నవాడు ఆ డబ్బులతో మస్మరైజ్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు హీరోలు వచ్చినా కానీ నేను హీరో కాబట్టి నాకు వేస్తారు అనుకునే పరిస్థితి లేదు.
ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళకి పాలాభిషేకం చేస్తారు, పెద్ద కటౌట్ పెట్టి పాలాభిషేకం చేస్తారు, కాళ్ళకు కూడా ముద్దుకుంటారు. నా ఫ్యాన్ కూడా అని ముద్దు పెడతా నా హీరోని కూడా. కానీ ఆ హీరోకి ఏం కావాలంటే కన్విక్షన్ కావాలి, డెడికేషన్ కావాలి, క్యారెక్టర్ ఉండాలి, నమ్మకం కలిగించాలి. ఇవి చేస్తే మీకు ఓట్లేస్తారు. విజయ్ గెలుపుకు కారణాలంటే ఏం చెప్తారు? బికాస్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఎట్లా, ఏ తీర్లు అంటున్నారు? అంటే పిచ్చి పిచ్చిగా వాగడం, డామినేట్ చేయాలనుకోడు. ఇదిగో షూటింగ్లోకి వస్తున్నాను, ఏ సార్ హీరో ఎవరు వస్తారు, పక్కెళ్ళు సార్ అలా చేయించుకోడు. ఎక్కడో కాము ఉంటుంది. ఎందాయా వెక్కమా இருக்கா, உட்காருங்களே, சாப்பிடலாமே, பிரேக்ஃபாஸ்ட் பண்ணிருக்கா, అవ్వలదా, జాస్తి పేసమాట, అంటే ఎక్కువ చేయబాక, దండం పెడతాను, నన్ను మనుషుగా చూడు, చూడు దేవ, అవళదానా. ఇట్లుంటే సర్వైవ్ అవుతారా సార్ ఎక్కువ కాలం పాటు రాజకీయాల్లో ఇంత సున్నిత స్వభావం ఉన్న వాళ్ళు? 50+ ఎందుకయ్యాడంటే వాళ్ళకి, ప్రజలకి ఎప్పుడు తెలుసు విశిష్ట, తెలియదు అనుకోవద్దు, మన పిచ్చోళ్ళకి కాదు. ఇది ఎప్పుడో మోసపోతారు తప్ప ప్రజలు ఎప్పుడూ మోసపోరు. ఫస్ట్ ఇప్పుడు ఎన్ని మోసాలు జరిగో వద్దు, మనం ఎవరు చూసుకోవాలి అని చూస్తే ఇతరులో ఉన్న క్యారెక్టర్, ఇతరులో ఉన్న బిహేవియర్ మొత్తం చూసి ప్రజలు, అసలు ఎవ్వడు భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక నీతితో, ఒక నిజాయితీతో, ఒక క్యారెక్టర్తో, ఒక భరోసాతో ఓన్లీ రోడ్డు మీద తిరిగాడు, ఏమీ చేయలే. చిన్న విలేజ్లోకి వెళ్ళి చిన్న బెంచీలో కూర్చొని, అమ్మా చాయ్ కుండగా, చాయ్ చాపడమ్మా. నాకు విజయ్ తోటి ఇంటర్వ్యూ చేసినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు పాడ్కాస్ట్ లో నాకు విజయ్ ఉన్నారా ఏంది అనిపిస్తుంది. మామూలుగా చేయట్లేరు మీరు. చూడు హోటల్ చూడు, అందరూ అమ్మా చాయ్ சாப்பிடுங்க நல்லா இருக்குமா அம்மா ஓட்டு கொடுங்கம்மா. கண்டிப்பா நான் வரேன் விஜய், నాకు ఎలక్షన్కి నా వరే, நான் கொடுக்குறேன் విజయ్ சொன்னாరు, విజయ్ కేటారు అంటే విజయ్ అడిగాడు. అధ్యక్ష, నాకు తమిళనాడు సీఎం విజయ్ మన టీవీ9 స్టూడియోకి వచ్చి పాడ్కాస్ట్ చేస్తున్నట్టుంది. పోసాని కృష్ణమురళి సార్ సార్, ఇది కాంప్లిమెంట్ అనుకుంటున్నారా, కమెంట్ అనుకుంటున్నారా, ఎట్లా తీసుకుంటున్నారు మీరు దీన్ని? అంటే ఇప్పుడు మా పాడ్కాస్ట్ లో విజయ్ ఉన్నారు అనుకుంటే ఏం మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. విజయ్ అలాగే మాట్లాడతాడు, సూపర్గా. అతను ఎప్పుడు నాకు ఎలా తెలుసు అంటే 1986 నుండి తెలుసు. సూపర్. మహేష్ బాబు ఎలాగే తెలుసు అతను తెలుసు. నేను మహేష్ బాబు ఇంటి పక్కనే రెండో లైన్లో ఉండేవాడిని. అతను 9th క్లాస్ 10th క్లాస్ చిన్న క్రికెట్ అడుగుతావు, అప్పుడు పరిచయం. అతను పర్సనల్గా సొంతంగా పరిచయం లేదు. ఎవరు విజయ్ చూస్తూ ఉన్నా, చాలాసార్లు చూశాను. అది వాళ్ళ నాన్న పెద్ద డైరెక్టరు, రాజశేఖర్ 70 డైరెక్ట్ సినిమాలు చేశాడు, తెలుగులో కూడా చేశాడు ఆయన. అతను అప్పుడప్పుడు మీటింగ్లు చూసేవాడిని, అప్పుడప్పుడు ఏడో పాట ఇక్కడ ఎప్పుడైనా అతను కనపడు. అంటే నేను అప్పుడు బచ్చాగాడి కదా, అతను చిన్నోడే పాపం, చాలా చిన్నోడు. అంటే చిన్న వేషాలు వేసేవాడు. ఇప్పుడు మనతో స్టార్టింగే ఒక మహారాజు కొడుకులాగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం. అతను చిన్ని వేషం. వాళ్ళ నాన్న డైరెక్టర్ అయినా కానీ కెప్టెన్ విజయకాంత్ గారు, ఆయన అప్పట్లో ఫేమస్ హీరో. ఇతను చూసి పాపం డైరెక్టర్ గారు అబ్బాయి అని వచ్చి అతనికి చిన్న తన సినిమాలో వేషాలు ఇచ్చేవాడు. ఇది లవర్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టరు. అయినా ఇతను మా నాన్న కూడా డైరెక్టర్ 70 సినిమాలు చేశాడు అని అస్సలు ఉండు. సార్ వణకం సార్, ఏం విజయ్ అన్న சொல்லுண்ண, சாப்பிடலாமா, சாப்பிடச்சேண்ணா, வீட்டில் சாப்பிட வந்திருக்காண்ணா, అరే టీ పడేங்க, టీ పక్కలామన్నా, టీ సాப்பிடலாమన్నా. ఇట్లానే కూర్చుంటాడమ్మా, నేల పెంచి మనిషి. అంటే కొత్తగా ఇన్సెక్యూరిటీ అన్నట్టు మనం కూర్చుంటామే, భయం. ఇప్పుడు సడన్గా రామేశ్వరరావు గారు వస్తారు,
నేనేమంటాను, టక్కలు లేచి ఇవన్నీ మారేసి అంతే. అన్నా నమస్కారం, అంతే. మురళి అన్న ఇది ఎలా పెడతాను లేకపోతే ఎలా పెడతాను. అంతే. ఎందుకు? ఆయన బాగా డబ్బులు ఉన్నాయని కాదు, బాగా క్యారెక్టర్ ఉంది కాబట్టి, ఎగ్జాక్ట్లీ. సిన్సియారిటీ ఉంది కాబట్టి, ఒక భక్తుడని కాదు, హ్యూమన్ బీయింగ్ కాబట్టి నేను నమస్కారం పెడతా చెయ్యి. ఇంతకంటే 1,00,000 కోట్లు ఉన్నవాడైనా ఈ చెయ్యి ఇట్లాగవదు, ఇట్లాగే ఉంటా యారగెంట్గా. ఆయన దగ్గర యారగెంట్గా ఎందుకు ఉన్నామంటే బికాజ్ ఆఫ్ బిహేవియర్. సేమ్ అంతే విజయ్ కూడా, బికాజ్ ఆఫ్ సార్, మీరు బిహేవియర్. విజయ్ గారిని అంత చిన్న ఉన్నప్పుడు చూసిన అంటున్నారు కదా, అట్లా చూసినప్పుడు ఆయన డెడికేషన్ అవ్వచ్చు, ఆయన సిన్సియారిటీ అవ్వచ్చు, కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్తారు, ఎంత ఒదిగున్నాడు పిల్లగాడు, రేపు మస్తు అవుతాడు అనుకోండి. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా పెద్ద స్టార్ హీరో అవుతాడు కానీ? ఇప్పుడైతే ఏకంగా సీఎం అయినరు, అట్లా ఎప్పుడన్నా ఆయన చూసినప్పుడు అనుకోలా, అప్పుడు ఐడియా రాదుగా అసలు. ఆ, అంటే నేనే కొత్త మద్రాస్కి, అంటే హీరోలు అటు ఉత్తర చూస్తుంటే చూస్తూ ఉంటారు అందరూ. అది అందరూ పులి సినిమాలో చిరంజీవి గారు వచ్చారు, అడా బాలకృష్ణ గారు సినిమా చేస్తున్నారు, అట్లా చూసుకుంటా ఉన్నాం తప్ప. ఒకటైతే నేను అనుకునేవాడిని, మహేష్ బాబుని అనుకునేవాడిని. మహేష్ బాబు భలే అందంగా ఉన్నాడు, పెద్దాడు అయితే హీరో అవుతాడు అటు అనుకునేవాడిని. సేమ్ అలాగే మీరు అనుకునే నిజమైందిగా ఇప్పుడు. అది మహేష్ బాబుకి. విజయ్ది ఇతను ముఖ్యమంత్రి అవుతాడని ఎవ్వడికి తెలియదు, వాళ్ళ నాన్నకు కూడా తెలియదు, వాళ్ళ అమ్మగారికి కూడా తెలియదు, ఎవ్వరికి తెలియదు. అతనికే తెలుసు, అతను స్వయంభూ, తనకు తానే మనిషిగా నిర్మించుకున్న మనిషి. మాట్లాడిరా ఈ మధ్య ఎప్పుడన్నా? లేదు, మన అంటే అతను తమిళియను, నేను తెలుగు, కొత్తగా పిచ్చి పిచ్చి తమిళ్ ఎట్ట మాట్లాడతాం చూసుకుని ఇంట్రెస్ట్గా చూద్దాం. అంటే విజయకాంత్ ఉంటారు కదా అన్ని చూడటానికి, అప్పుడు ఈయన ఉన్నప్పుడు అట్లా చూసేవాడు తప్ప. బట్ అతను చాలా మంచోడని అప్పటి నుంచే అందరికీ తెలుసు. ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే మీరు ఎప్పుడైనా అవుట్ స్పోకెన్ పర్సన్ కాబట్టి గట్టిగా మాట్లాడతారు కాబట్టి ఎప్పుడైనా బాధపడే సందర్భం ఉందా? అయ్యో ఇట్లా మాట్లాడిపోతే బాగుండు అని రిగ్రెట్ అయినరా? అయితే ఎప్పుడైనరు మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ చుట్టాలు కానీ, మీ కాందాన్ కానీ? నేను సొసైటీ ఏంటో తెలుసుకున్న తర్వాత రోడ్డు మీదకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 40 సంవత్సరాలు ట్రావెల్. ఈ 40 సంవత్సరాల్లో నేను ఈ తప్పు చేశాను అనేది నేను ఎప్పుడు రిపీట్ అవ్వలా. నేను ఎప్పుడూ నిజమే చెప్పాను, నేను ఎప్పుడూ వాస్తవమే చెప్పా. అతను అలాంటివాడు, ఇతను ఎలాంటివాడు, నేను ఎలాంటివాడు అన్నీ తెలుసు. అంతే తప్ప అయ్యో నేను ఇలా మాట్లాడుతున్నానే నాకేం నవ్వుద్దా అనే సందర్భం నాకు ఎప్పుడు రాలా. ఎందుకు రాలేదు చెప్తానా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను తప్పుగా ఎవరిని ఎప్పుడిని ఏవి అనలేదు, తూలనాడలేదు, తల్లి సాక్షిగా. మామూలుగా మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక ఐడియాలజీ ప్రకారం పోతారా, లేదంటే ఏది పడితే అది అనాలని ఫిక్స్ అవుతారా? గట్టిగా నా వాయిస్ జనాలకి వెళ్ళాలనుకుంటారా? అవినీతిని ప్రశ్నించాలనుకుంటారా? అసలు ఏమనుకుంటారు మీరు మీరు మీ మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో? ఏమనుకుంటానంటే చెప్పమంటారా? ఇందాక కూడా చెప్పాను, నీలాంటి ప్రజలు డబ్బులుంటే కారు కొంటారు, బంగారం కొంటారు, ఇల్లు కొంటారు, అపార్ట్మెంట్ కొంటారు. కొంతమంది పొలిటీషియన్స్ ప్రజల్లో కొంటున్నారు. అది మన హక్కు మాట్లాడటం. మీరందరూ దేనికి కావాలి? ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం వల్ల మనకు చాలా బాగుంది, బాగా కరెక్ట్గా రోడ్లు వేస్తున్నారు, కరెక్ట్ టైంకి కరెంట్ ఇస్తున్నారు, మురుగులు చెడగొడుతున్నారు, అది నాలాలో కంపు కొడుతుంటే దానికి మనం శుద్ధి చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేయాలి? ప్రభుత్వం ఎవరు? రాజకీయం. మనమే కదా ఓటేసాం, మనమే కదా కూర్చోబెట్టాం, మనం అవి అడగరా? అవన్నీ నేను అడగకూడదా? నేను అడిగితేనేమో నీకు విలన్లా కనపడతానా? సర్వీస్ చేయాలి కానీ సర్వైవల్ గేమ్ కాదంటున్నారు మీరు. సర్వైవల్ లేబర్ కాదు. నా ఓటేసుకొని ఎందుకు నువ్వు వాగ్దానం చేసి చెయ్యవు అని క్వశ్చన్ చేస్తే పోసాని వెధవ, పోసాని సన్నాసి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీరు ఎప్పుడైనా మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సమస్యలు అక్కరైనప్పుడు జనాలు అడిగినప్పుడు మీరు ఇట్నే రెస్పాండ్ అయ్యారా? నేను నా జీవితంలో నేను పుట్టి పెరిగి ఇంతవరకు వచ్చిన తర్వాత ఏ పార్టీకి నేను సభత్వంలో లేదు.
అదొక్కటి గుర్తుంచుకో. ఉమ్. సభ్యత్వం నాకు ఎక్కడా లేదు, వైఎస్ఆర్సీపీలో లేదంటారా? ఎవరి దగ్గర లేదు. ఉమ్. ఉంటే చూపించు, ఉమ్. ఉంటే చూపించు. ఉమ్. కానీ మీ పేరు వినంగానే వైఎస్ఆర్సీపీలు ఉన్నారని వింటాం కదా. అంతకుముందు చంద్రబాబు గారు నాకు మంచి బాగా ఫ్రెండే. ఉమ్. అంటే మీరు ఇప్పుడు ఏ పార్టీలో లేరు. ఏ పార్టీ అని కాదు, ఉమ్. నేను ఏ పార్టీ ఎప్పుడు ఉండను. ఉమ్. నేను ఏమంటానంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఎవరు బెటర్ కరెక్ట్ చెప్పారు. ఎవరు బెటర్ అనుకుంటున్నారు మీరు? ఉన్నాళ్లలో బెటర్ కాదు, ఉమ్. ఇది చెప్తాం బదు. ఆ. నువ్వు ఇది మాట అన్నావు కదా, ఆ. సరే జగన్ గారిని ఉన్నాళ్లలో అంతకుముందు చంద్రబాబు గారిని ఉమ్. ఎప్పుడు వెళ్ళేవాడిని, ఉమ్. నాతో బాగా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఉమ్. నా సినిమా కూడా ఉమ్. ఫస్ట్ క్లాపు ఉమ్. చంద్రబాబు గారే కొట్టారు. అవును. ఉమ్. మరి అభిమానమే ఉమ్. అది. కొన్ని నాకు నచ్చనప్పుడు, ఒక ఓటర్గా నాకు నచ్చనప్పుడు ఉమ్. నేను ఇంకో రూట్ చూసుకుంటా. ఉమ్. ఇప్పుడు అందరికంటే ఒకళ్ళు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు బాగలేదు, పుల్లారావుకి వెళ్ళా. పుల్లారావు బాగలేదు, చంద్రబాబుకి వెళ్తా. చంద్రబాబు బాగలేదు, జగన్ గారికి వెళ్తా. జగన్ గారు బాగలేదు, పొల్లయ్యకి వెళ్తా. ఉమ్. నేను ఎందుకు పర్మనెంట్గా ఉంటాను? ఉమ్. ఓటర్ పర్మనెంట్గా ఉంటాడా? ఉమ్. ఉంటే వాడు ఫూలు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పటి వరకు మీ ఎంటైర్ పొలిటికల్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు? జగన్ ప్రభుత్వం ఉంది, ఉమ్. అందులో ఏం తప్పులు జరిగితే మీరు ఎత్తి చూపించారా? తప్పులు జరిగితే అన్నావు కదా, ఉమ్. ఎత్తి చూపించా. ఉమ్. ఎవరు చూపించలా, ఉమ్. నేనే చూపించా. ఉమ్. ఒకరు ఒక తప్పు చేశారు. ఉమ్. ఒక తప్పు చేస్తే ఏ తప్పు చెప్పండి చెప్తా. ఉమ్. వైఎస్ఆర్ పార్టీలోనే పేద లీడరు వైఎస్ఆర్ పార్టీ గెలిచి అధికారంలో ఉన్న తర్వాత నాకు ఓటేయలేదని చెప్పి ఒకడిని ఆ హోటల్, పాప పేదవాడు, ఆ హోటల్ని తీసి పారేసి వాడు కబ్జా చేసేసుకున్నాడు. అంటే ఏంది ఇది రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోయింది అందుకని తీసేయండి అని ఒక కమిషనర్తో దాన్ని తిప్పిచేశాడు. వాడు ఏడ్చాడు. చిన్న పిల్లలు. ఆడి పేరు మాత్రం చెప్తా, ఆడి పేరు బాబీ, కుర్రోడు, నా చుట్టమేం కాదు. జరిగినాయి. వాడు ఏడుస్తా అన్నీ తిరిగాడు. అర్థమైందా? అప్పుడు తెలుగుదేశం వాళ్ళతో అడిగాడు, ఇంకోళ్ళతో అడిగాడు. అంటే ఏమయ్యా, ఇప్పుడుంది వైసీపీ గవర్నమెంట్ కదా, ఇప్పుడు మనం ఏం చేయగలం, ఏం చేయలేమంటే వాడు ఏడుస్తా ఉంటే ఎవడో చెప్పాడు, పోసారి గారికి చెప్తే బాగుంటుందా అంటే అక్కడి నుంచి ఏది 400 కిలోమీటర్ల ఎక్కడి నుంచో వచ్చి మా ఇంటికి వచ్చి ఇట్లా ఒక డాక్యుమెంట్ పట్టుకొని దగ్గరికి వచ్చాడు. ఏంటి ఎవరు నువ్వు అన్నా? మా బంధువు, మా అల్లుడు లాంటాడు చెప్పాడు, మామయ్య ఇతను పలానా ఊరు వీళ్ళది కబ్జా చేసి కబ్జా పేరు మీద తీసి పారేశారు, 9 మంది బతుకుతున్నారు దీంట్లో, వాడు ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకు కట్ చేశారు తీశారంటే, లేదు ఇక్కడ నేను 30 ఏళ్ల పాటు ఈ తీసుకుని చేసుకుంటున్నాను. వైసీపీ ఎలక్షన్ అప్పుడు నేను టీడీపీకి సపోర్ట్ చేశానని, నేను వైసీపీకి ఓటు వేయలేదని ఇప్పుడు అతను మనసులో పెట్టుకొని అది ట్రాఫిక్ ఈ అడ్డమవుతుంది ఈ ఓట్లు అని చెప్పి తీసి మూపిచ్చేశారండి, నాకు బిడ్డలు చిన్న బిడ్డలు అని ఏడుతుంటే ఆడవద్దు చెప్పించమన్నా. చూస్తే ఇది లీగల్గా ఉంది. ఆర్టీసీ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, వాళ్ళ స్థలం ఉండదు కదా, అది 30 ఏళ్ళకే ఇతనికి రాసి ఉంది, అగ్రిమెంట్ రాసి ఉంది, 30 years వరకు చాలా వరకు రాసి ఉంది. ఆయన తీసుకున్నా, ఇది జెన్యూన్గా ఉంది. తీసిన వాళ్ళు ఎవరు? పెద్ద పవర్ఫుల్ ఆయన. అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన 4 సార్లు పెద్దది. అతని రీజన్ అతనికి ఉంది రాజకీయాలు కాబట్టి. అయితే నేను ఫోన్ చేశా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అన్న ఎవరో కుర్రాడు తెలుగుదేశం అంట. తెలుగుదేశమా ఏంటి అన్నాడు నవ్వుతా. వాళ్ళు వైసీపీ కదా మరి. అన్న ఇతనికి అన్యాయంగా ఇలా చేశారు, ఆ హోటల్ అతనికి ఇవ్వాల్సిందే. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయనకు నోటీస్ ఇచ్చారంట, బయటకు తీసేశారంట. అతను కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. అది చూద్దాం మాట్లాడదామంటే పిలిపించాడు. సజ్జల మాట కూడా వెళ్ళిన అతను పొలిటీషియన్, ఎట్టుంటే మేము రాజకీయాలు చేయలేమండి, ఐఎమ్ సారీ సార్ అని ఆ మాట అన్నాడు. అంటే నేను అన్నా, సీఎం గారికి చెప్పండి,
మీరెవ్వరొద్దు సీఎం గారితో జగన్ గారితో చెప్పండి, నేను ఇలా జరిగింది చెప్పండి, తర్వాత నేను నిర్ణయించుకుంటా నేనేం చేయాలో. ఒక 10 minutesలో సీఎం గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్తే అవి చెప్పాడు. చెప్తే జగన్ గారు ఏమన్నా అంటే, అతను ఆ కుర్రోడికి అవన్నీ సంబంధం లేకుండా వదిలేసి వెళ్ళిపోమను. అతను వెళ్ళలేదనుకో మన పార్టీలో ఉంటాడో వెళ్ళిపోతాడో తెలుసుకోండి అని చెప్పంగానే అరగంటలో ఒంగోలు నుంచి సిద్ధార్థ కౌశల్, ఎప్పుడు ఎస్పీ, డిఎస్పీ, మొత్తం 30-40 మంది పోలీసులు మొత్తం వెళ్ళిపోయి అక్కడ ఎవడో కబ్జా చేస్తున్నాడు ఉతికి కొట్టి ఉతికి సెల్లో పడేసేసి తీసి మొత్తం ఆ బాబీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సూపర్. అసలు నేనేమన్నా ఆ వైసీపీలో అన్ని ఏమీ లేవు, ఒక బియ్యంలో రాళ్ళు లాగా ఒక్క రాయి కూడా లేదు అని అన్నానా? ఇప్పుడు ఎవరు దేవుడు? నాకు జగనే దేవుడు. అతనికి ఇది తప్పు అని తెలిస్తే రెక్టిఫై చేస్తాడు. తప్పే. ఇంకోటి ఇట్లాంటివి నేను వైసీపీలో నేనేం చేసుకోలేదు తల్లి, నేనేం చేసుకోలేదు. నేను అవినీతి చేసుకోవచ్చు. నేను 10 ఎకరాలు ఇవ్వండి సార్, మేము ఇక్కడ ఆడన్నా మన స్టూడియో చేసుకుంటాం, ఇస్తారు, అందరికి ఇస్తారు కదా, ఇస్తారు. నేను ఏమీ తీసుకోవాలా, ఏ పదవులు కూడా నేను తీసుకోలేదు. ఏ ఒక్క రూపాయి కూడా జగన్ ద్వారా నేను ఒక్క అవినీతి పని చేసిన, ఒక్క పైరవీ చేసిన, ఇక్కడే మీరు నన్ను నార్కో టెస్ట్ చేయించుకోండి అది. అలాగే ఇంకోటి తెరాలి చిన్నోడు, పాపం చిన్న పిల్లోడు కేంద్రీయ విద్యాలయం రికమెండేషన్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు తెలుగుదేశం పక్కా చదువుతుంది చూడు, అన్ని తెలుగుదేశమే. నేను వైసీపీలో ఉండి అన్ని 3-4 తెలుగుదేశానికి హెల్ప్ చేశా. సార్ ఒక్క డౌట్, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ముందు మిమ్మల్ని కలిసిన రోబాబీ, ఆయన మీకేం చెప్పిండ్రు ఇదంతా జరిగినాక? వచ్చి ఏడుచుకొని దండం పెట్టాడు. అంటే ఏమయ్యా, అది నీది జెన్యూన్కి ఇచ్చా. అది నేనేమన్నా రికమెండేషన్ ఇచ్చి నీకు ఇవ్వలేదు కదా, నువ్వు మంచోడివి, డాక్యుమెంట్లు చూపించావు, అందుకనే జగన్ గారు నీకు సపోర్ట్ చేశారు, అంతే తప్ప అదేం లేదు వెళ్ళదు. ఆయన ఇప్పుడు కూడా వస్తుంటాడు, అన్ని సంవత్సరాలు అయిన తర్వాత 3 ఏళ్ళకి ఒకసారి 4 నెలలు వస్తుంటాడు. దేనికి వస్తుంటాడంటే నాకు స్వీట్లు ఇష్టం, స్వీట్లు తీసుకొస్తాడు. మైసూర్ పాకు, ఒంగోలులో అల్లూరయ్య ఐస్ క్రీమ్, అల్లూరయ్య అని మైసూర్ పాకు చాలా బాగుంటుంది, నాకు అది కావాలబ్బా అనేవాడిని. ఆ మైసూర్ పాకు వెళ్ళిపోతుంటాడు ఒక్కోసారి 4 నెలలకు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి చెప్పి, నా పిల్లలు బిడ్డలు అందరూ బాగా బతుకుతున్నారు సార్, శుభ్రంగా చదివించుకుంటున్నారు సార్. ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది సార్, నా పిల్ల బికాజ్ ఆఫ్ సినిమా ఈ హోటల్ వల్ల సార్, థ్యాంక్ యూ. ఏమయ్యా అని నాకు లంచం ఇదే ఇవ్వు, ఇంకేం వద్దు, మైసూర్ పాకు ఇవ్వు చాలు. అంటే ఇక్కడ దొరకదు కాబట్టి అల్లూరయ్య మైసూర్ పాకు. అలాగే కిరాణా కొట్టు కుర్రోళ్ళు ఇద్దరు పక్క కమ్మవారు, తెలుగుదేశం వాళ్ళు, ఎక్కడ రికమెండ్ లేక వాడు చిన్న పిల్లోడు పక్కన కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుసుగా, పేదవాళ్ళకైతే బాగుంటుందని, అది ఏమండి కేంద్రీయ విద్యాలయంలో మా చిన్న పిల్లోడు సార్, కొంచెం మీరు చేసి పెడతారా, కొంచెం మాకు రికమెండేషన్ తెలియదు కదా. అవునా అనే పిల్లాడు చూసా, యాక్టివ్గా బాగున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు తెనాల్లో. వెళ్తే నేను అడిగా సిఎంపీసీలో గారికి అడిగి, అన్నా ఒక్క టికెట్ ఏమైనా ఉందా, ఏంది మీ వాళ్ళకి ఎవరికైనా ఉందా అన్న. నా వాళ్ళకి లేదు, మా పిల్లడు పెద్దోడు అన్న, కొంచెం అట్టగా చిన్న పిల్లోడు మా పేదవాళ్ళన్నా. అంటే ఇది టోకెన్లు ఇవ్వాలి మురళి, ఎంపీకి టోకెన్లు ఇస్తారు, 10 ఇస్తారు అని చూస్తే అందరికీ లేదు, అందరూ అయిపోయినాయి టోకెన్లన్నీ. అన్న అందరూ అయిపోయినాయి, ఎంపీల కోటాలతో అయిపోయింది మురళి గారు అంటే, అన్న ఒకసారి ఏమన్నా చూడపోయారా అంటే, ఆయన ఒక గంట అని చెప్పి ఢిల్లీ ఫోన్ చేసి, ఢిల్లీలో ఎవరైనా ఎంపీ ఉంటే, ఒక ఎంపీ ఉంటే ఆ ఎంపీని అడిగితే ఒక్కటే ఉందయ్యా అని చెప్పి డేటా పంపించాడు. వెళ్తే వాళ్ళని పిలిచి పేరేంటని ఈ పేరు పెట్టి పంపిస్తే 3 రోజుల్లో కేంద్రీయ విద్యాలయంలో ఆడు స్టూడెంట్ అయిపోయాడు. అసలు ఏం సార్, అంటే మీరు ముక్కు సూటి పర్సన్ అనేస్తారు, ఏది దాసుకోరు,
ఇదే తెలుసు మీ యాంగిల్. మీరు చేసిన మంచి పనులు ఏవి కూడా అంటే ఇప్పుడైతే బయటకు వస్తున్నాయి. చాలా వరకు కూడా మీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళకి మాత్రమే తెలిసేమో. ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయినారు ఆ టైంలో? సీట్ వచ్చిందంటే వాళ్ళకి అదొక ఆ బిగ్ ఎయిమ్ పిల్లోడిని ఉండొచ్చు ఆ టైంలో. అక్కడి నుంచి మా ఇంటికి తీసుకొచ్చి పిల్లాడిని చెప్పించారు. ఈడే సార్, మీ ఇచ్చినందుకైనా ఈయన బాగా చదివించుకుంటాం సార్. పాడ్కాస్ట్ చూసి చాలా మంది మరి మీ ఇంటికి క్యూ లైన్లు కడతారేమో మరి సీట్ కోసం, ఏమంటారు? ఇప్పుడు ఈ కూడా ఎందుకు చెప్తారంటే కొన్ని పక్కోడన్నా కొంచెం ఇన్స్పైర్ అవుతాడేమో అని. ఎస్ సార్, అవును. నేను వచ్చింది మ్మ్. పేద ఫ్యామిలీ. మా నాన్న ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ పోగొట్టి పేదవాడు అయిపోయాడు. మ్మ్. అయిపోయిన తర్వాత పిల్లల్ని చదివించుకోవడానికి పలక కూడా బలపం కూడా కొనలేని పరిస్థితుల్లో నేను అన్ని ప్యాకెట్లో పోగొట్టుకున్నానని చెప్పి పొలంకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు మా నాన్న పోసారి సుబ్బారావు. మ్మ్. అప్పటి నుంచి మా అమ్మ 10 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడాల. అంత ఇష్టం మా నాన్నకి, మా అమ్మ మా నాన్నకి. ఆ తర్వాత నేనేం చేయాలి? చదువుకునేటప్పుడు నేను చదువుకోవడానికి ఫీజులు కావాలి కదా. నా యాక్టివ్నెస్ చూసి నాగద యూనివర్సిటీలో కాదు విద్యార్థి యూనియన్ మ్మ్. మ్మ్. జనరల్ సెక్రటరీ గెలిచా. రెండేళ్ళు గెలిచా. ఓ, సూపర్. ఏం డబ్బులు లేవు నా దగ్గర. షో మాస్టర్ అంతే, చొక్కా ప్యాంటు. అంటే పోసారు మురళి మంచోడ్రా, వాడికి వేద్దాం మనం. పెద్ద వాళ్ళు వదిలేసి నన్ను గెలిపించేవాళ్ళు. మ్మ్. నేను అక్కడి నుంచి అప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేవు. మ్మ్. ఫీజులు కట్టాలంటే గుంటూరులో నాజ్ థియేటర్ తెలుసు, నాజ్ థియేటరు. మ్మ్. ఆ థియేటర్లో నెల టికెట్లు, మ్మ్. మ్మ్. బుకింగ్ క్లర్క్ లేదు. మ్మ్. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో నేను టికెట్లు ఇచ్చేవాడిని. మ్మ్. టికెట్లు ఇచ్చేసి నైట్ లారీ ఎక్కి వెళ్ళిపోయి నైట్ చదువుకునేవాడిని. బా. ఇంకా అక్కడ మా ఊళ్ళోనే టమాటాలు అమ్ముతారు కదా, మ్మ్. పొలాల్లో కొని కంపెస్ట్ వాళ్ళు కాటా కట్టి తీసుకుంటారు కదా. ఆ కాటా కట్టి బుట్టలు వేస్తారు, దాన్ని కుట్టాలన్నమాట దబ్బడంతో పోకుండా. మ్మ్. ఆ దబ్బడం కుట్టేవాడిని. ఒక 40-50 కుడితే ఒక 4-5 రూపాయలు వచ్చాయి. ఒంగోని దబ్బడం కుట్టి చేతులు పడిపోయాయి నాకు. ఆ డబ్బులతో నేను బుక్స్ కొనుక్కునేవాడిని, పెన్ను కొనుక్కునేవాడిని, చెప్పులు కొనుక్కునేవాడిని. అట్లానే వచ్చా. ఇప్పుడు అలాగే ఉన్నా. ఇక్కడ పోసాని కృష్ణమురళి మార్పు లేదు. మార్పు ఎవరిలో ఉంది? ప్రజల్లో ఉంది. మార్పు ఎవరిలో ఉంది? అభిమానుల్లో ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 1000 మంది అభిమానులు ఉన్నారు. ఒక హీరో ఉన్నాడు. మా హీరో బ్రహ్మాండం తప్పలేదు, ప్రాణం ఇస్తాము బ్రహ్మాండం గొప్పలేదు. 100 రూపాయలతో సినిమాకి వెళ్ళారు. హీరో అవంగానే అది బాగలేదు, ఛే ఏం చెత్త సినిమారా ఇది అని అభిమాని అనడా అంటాడా? అంటాడు. బాగాలేకపోతే మరి అంటారు. అనబట్టే కదా మరి ఫ్లాప్ అయ్యి ఎరకెళ్ళిపోయింది సినిమా. అంతే. ఫ్లాప్ కాబట్టే బాగలేదని అభిమానులు చెప్పారు. నేను ఓటేశా. ప్రజలు ఓటేసి నేను అవి అని వాగ్దానం చేసి గెలిచి వెళ్ళి సీట్లో కూర్చోగానే ఏమి రాకపోతే జనాలు ధర్నా చేస్తుంటే జనాల్ని కర్రలతో కొట్టి పోలీసులు ఎందుకు కొట్టారా అంటే జనం పరిగెత్తుకొచ్చారు. ఎందుకు పరిగెత్తుకొచ్చారా అంటే ధర్నా చేయడానికి. ఎందుకు ధర్నా చేశారంటే వాగ్దానం చేశాడంట, వాగ్దానం నెరవేరలేదంట. ఆ రీజన్ వల్ల ప్రజలు రోడ్డు మీద రావాలి కదా, ధర్నా చేయాలి కదా. ధర్నా చేయనివ్వరు, మాట్లాడినెవరు. ధర్నా చేస్తుంటే విరగొట్టి కాళ్ళతో లాగి పడేస్తారు. దాన్ని నేను అడిగితే నేను శత్రువునయ్యా. దాన్నే అడిగింది నేను. నా తల్లి సాక్షిగా ఇట్లాంటి వాడివే అడుగుతా. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు నా యందున్నాడు. 100 కోట్లు పైగా నేను సంపాదించుకున్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్, బికాస్ ఆఫ్ క్లెవర్నెస్, బికాస్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఇది ఇప్పుడు ఇంత ఆడవాళ్ళకు కొడుతుంటే, కర్రలతో కొడుతుంటే పోలీసు ఇలాంటివి. అతను అవినీతి పరుడు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తే పోసారి నా కొడుక నేనేమి చేయలా. ఇది తప్పు కదా. మరి నువ్వు ఆ హీరో సినిమా చండాలం కుదురాని బయటికి వెళ్ళినప్పుడు
నేను అంతే కాదు, మీ హీరో సినిమా బాగపోతే బయటికి వెళ్ళిన వాళ్ళు మీ హీరో చేసిన వాగ్దానం చేయనప్పుడు అది మాత్రం ఎందుకు అడగరు? అది నేను అడిగితే నా కొడక. ఇట్లాంటి మాటలు విన్నప్పుడు మీరు ఆ టైంలో అనిపిస్తే సార్ ఎందుకు ప్రశ్నించినా అని ఎప్పుడన్నా అనిపించిందా? లేకపోతే అవన్నీ జుజుబి అనుకుంటారా? ఎట్లా రియాక్ట్ అవుతారు? ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అంటారా సార్ మిమ్మల్ని, అయ్యో నువ్వు ఇట్లా మాట్లాడకపోతే బాగుండు, ఇవాళ అందరం ఇట్లా మాటలు పడాల్సి వస్తుంది అని బాధపడ్డ సందర్భం ఏమైనా ఉన్నదంటారా? ఐ డోంట్ కేర్. సూపర్. నీలాంటి వాళ్ళు ఉంటారుగా, ఉమ్, తిట్టేవాడు 100 ఉంటాడు, అంతే. పొగిడేవాడు 1,00,000 ఉంటాడు. ఆ సార్ 1,00,000 చాలా కోసం మంది బతుకుతాం. కూడా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది ఇట్లా, ఎందుకో నెగిటివిటీకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, కానీ మీరు మాత్రం పాజిటివ్కే అట్రాక్ట్ అవుతారు. చాలా మంది కూడా ఎక్కువగా ఇప్పుడు 100 మంది పొగిడింది పక్కకు పెట్టి ఒక్కరు తిడితే దానికే అట్రాక్ట్ అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు ఎట్లుంటుందంటే, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. నేను ఆ ట్రావెల్లోనే ఉంటా. వాడేమన్నాడు బాధపడి, వీడన్నాడు బాధపడి. ఉమ్, అన్యాయంగా అంటే ఉమ్, విషిత, ఉమ్, అన్యాయంగా అంటే అంతే సార్. నేను సమాధానం చెప్తా. ఉమ్, లేదు, పోసాని కృష్ణమురళి ఇలాంటి అవినీతి పరుడు కాబట్టే మేము తిట్టాం అనమనండి. ఉన్నాను ఒకటి అనమనండి, పోసాని మోసం చేశాడు అందుకే తిట్టాము, పోసాని రీజన్లెస్గా మాట్లాడాడు ఒకటి చెప్పనండి, రీజన్లెస్గా ఉమ్, ఒక్కటి. ఇది నెంబర్ 1 ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్గా సమాధానం అడుగుతున్నా క్వశ్చన్తో. ఎప్పుడైనా పోసానికి ఇష్టపడి మోసం చేశాడా? ఎప్పుడైనా అవినీతి చేశాడా? ఎప్పుడైనా లగ్గా పనిచేశాడా? ఎప్పుడైనా బ్రోకర్ పనిచేశాడా? ఎప్పుడైనా ప్రభుత్వాన్ని జగన్ని అడ్వాంటేజ్ తీసుకొనేసి పక్క వేసేసుకున్నాడు, జేబులో వేసేసుకున్నాడా? ఇవన్నిటికీ దేవుడా అమ్మతోడు అన్నో ఇక్కడే కూర్చుంటా వచ్చి వాళ్ళందరూ రమ్మనండి, నార్కో టెస్ట్ చేయమనండి. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ కూడా ఇట్లా చెప్పలేదేమో, ఏ యాక్టర్ కూడా ఇట్లా చెప్పలేదేమో, ఏ డైరెక్టర్ కూడా ఇట్లా చెప్పలేదేమో. ఇక్కడికి వచ్చి మీరు లైవ్ మొత్తం పెట్టేసేయండి, మీ స్టాఫ్ మొత్తం వచ్చి ఆ 4 క్వశ్చన్లు ఇక్కడే మీ ముందు పెడతా. ఉమ్, దీనికి నేను నార్కోలో టెస్ట్ సమాధానం చెప్తా. ఈ సమాధానం నేను హానెస్ట్ అనుకుంటే నాకు ఏమొద్దు, షేక్ హ్యాండ్ ఇచ్చి టీ చెల్లిపోండి, పంపించండి మా ఇంటికి. హీరో విజయ్ పాలిటిక్స్లోకి వచ్చి సీఎం అవుతాడు అని అనగానే ఒక కంపారిజన్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ స్టార్ట్ అయింది, ఇట్లా వచ్చిర్రు ఇట్లా చేసిర్రు అని చెప్పేసి. ఈ కంపారిజన్ని ఎట్లా చూస్తారు? ఆ రెండింటి కంపారిజన్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి విజయ్కి కంపారిజన్ ఉండక్కర్లా. కంపారిజన్ ఏంటంటే ఓన్లీ హీరో. విజయ్ కూడా హీరో, ఈయన హీరో. ఆయన పెద్ద హీరో, ఈయన పెద్ద హీరో. ఆయన బాగా అట్రాక్టివ్ పర్సను, ఇతను అట్రాక్టివ్ పర్సను. ఇతను క్రేజ్ ఉంది, అతను క్రేజ్ ఉంది. ఈయన ఒక దారి ఏం పెట్టుకున్నాడు, నాకు డిఎంకే వద్దు, ఆర్ఎస్ఎస్ వద్దు, బీజేపీ వద్దు సార్, నేను అకేలా ఒక్కడనే వెళ్తా, సింహం సింగిల్గా పోతా అన్నట్టు పోయిండు. అట్లా పోయాడు. జనం అతన్నే నమ్మారు. ఎందుకంటే రావటంతోనే వీడు పాలిటిక్స్ చేయలా. అంటే అక్కడితో గెలిస్తే మనం గెలుస్తామా, అక్కడో గెలుచుకుంటే మనం కూడా గెలుస్తామా అనేది లేదు అతనికి. నేనే గెలవాలి, ఎందుకంటే నాలో క్యారెక్టర్ ఉంది. ఏ క్యారెక్టరు? పొలిటికల్ క్యారెక్టర్. పొలిటికల్ క్యారెక్టర్ అంటే ఏంటంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను, నాలో ఆ కెపాసిటీ ఉంది అనుకుంటున్నాను. పబ్లిక్లో అదే చెప్పాడు. ఏ ఒక్కడిని తిట్లే, అర్థమైందా? ఏ పార్టీని తిట్లే. అది ప్రజలకు నచ్చింది. ఒక్కడే వస్తున్నాడే పాపం, ఒక్కడే వస్తున్నాడు, ఎవ్వరు లేరు పక్కన, పెద్ద బెళ్ళప్పు కూడా ఇవ్వట్లేదు. రక్షణ కోసం 10 మంది పెట్టుకున్నాడు. అది ఎక్కడ పల్లెటూరులో వెళ్తాడు, అన్ని చోట్ల వెళ్తాడు. అమ్మమ్మ టీవా, కాపీవా, అమ్మా సాపడలామా, అమ్మ. ఈ అమ్మ తెలుసు. ఆ తల్లులందరూ ఆయన్ని కడుపులో పెట్టుకున్నారు. వెళ్ళి ఎట్ట గుద్దేవాళ్ళు ఆడ మగ మొత్తం ఎవరు? విజయ్. అది
అతను నిర్ణయం, మ్మ్. అతని ఆశయం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేను తర్వాత, చూసే వచ్చా. మహిళల భద్రత కోసం అని చెప్పేసి ఒక ఆ. ఫైల్ మీద సంతకం చేసిన రవ్వ ఎంత మంచిగా అన్ని అనిపించింది. పెట్టాడు మొత్తం, టపా టపా 3-4 పెట్టేశాడు వరుసగా. ఇది కరెంటు ఫ్రీ, 200 యూనిట్లు పెట్టి తర్వాత రక్షణ మహిళలకి, అప్పటికి అన్ని పెట్టి అన్ని చేస్తాడు. అంటే అన్నీ చేస్తాడని కాదు, చెయ్యాలి. చెయ్యకపోతే రాజీనామా చెయ్యాలి. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అంటే ఇదేంటి, మీరు ముఖ్యమంత్రి కూర్చుంటే మీరు రాజులు కాదు, మర్చిపోండి కండి, సేవకులు, పెద్ద సేవకులు ప్రజలకి. అనుకుంటారా సార్ అసలు పొలిటీషియన్స్ మేము రాజులం కాదు సేవకుల్లా ఉండాలని అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు అంటారు? నేను ఎప్పుడు చెప్తా, మీ సేవకుడు సో రాసుకోండి అని చెప్తా. ఇప్పుడు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మీ దగ్గర చేయలేదు, చాలాసార్లు చెప్పా. నేను నాయకుడు అనుకోవద్దు, సేవకుడు అనుకోండి. ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను కథా మాటలు రాస్తా, స్క్రీన్ ప్లే రాస్తా, డైరెక్షన్ చేస్తా, యాక్టింగ్ చేస్తా, హీరో చేస్తా, విలన్ చేస్తా, అన్నీ చేస్తా. అన్నీ చేసిన మొత్తం నాకు ఒళ్ళు బలుపు లేదు. నేను ఎంత కష్టపడితే దేవుడు అంత ఇస్తాడు నాకు. అదే అనుకుంటా ఇప్పుడు నేను నా భార్య అదే అనుకుంటాం. మనం ఎంత కష్టపడితే అంత దేవుడు మనకిస్తాడు. చాలా మంది అనుకుంటారు సార్, ఈ లైఫ్ ఇంతేగా, ఈ జన్మకి ఇట్లా అడుకొచ్చుకున్నా, ఈ మధ్యతరగతిగా పుట్టినా మధ్యతరగతినే అదైతే అది అని. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని విన్న తర్వాత మీ జర్నీ ఇప్పుడున్న యూత్కి అయితే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎక్కడ బియ్యం బస్తాలు గుట్టుడు, ఎక్కడ ది బెస్ట్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు, ఎక్కడ ది బెస్ట్ యాక్టర్ అని, రైటర్ అని, పాలిటిక్స్లో కూడా ఇట్లా ఉండాలి, ఇట్లా క్వశ్చన్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వం అయినా ఎదుటోళ్ళు అయినా కూడా ఎవరినైనా ఆగరు, తగ్గేదేలే అంటారు పోసాని గారు అని చెప్పేసి యూత్కు మీరు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. నిజంగా చెప్పాలంటే యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, ఎప్పుడు కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు అని పిలుస్తుంటారు స్పీకర్గా. నేను ఎక్కువ వెళ్ళను, పర్పస్ ఉందా లేదా అనుకుంటా. ఇప్పుడు యూనివర్సిటీలో మెచ్యూరిటీ ఉంటారు అనమాట. ఎంఏ ఎంపీ వాళ్ళు, ఎంబీఏ చదువుకునే వాళ్ళు, లా చేసేవాళ్ళు. అప్పుడు పర్పస్ ఉంది కాబట్టి ఎప్పుడు అందరిలో నన్నే చూజ్ చేసుకున్నారంట. వీసీ అందరు వైస్ ఛాన్సలర్స్ మొత్తం నన్ను అడిగారు, సార్ మీరు యూనివర్సిటీ ఫైనల్ చేసి అందరూ మీరు కావాలనుకుంటున్నారు, మీ స్పీచ్ కావాలనుకుంటున్నారు, వస్తారు సార్ అన్న. నాగర్ యూనివర్సిటీ మొత్తం ఆడిటోరియం 1500 మంది మొత్తం అందరూ వచ్చారు. అంటే నేను ఎక్కువసేపు మాట్లాడాల, వాళ్ళు చెప్పినవి వింటా ఉన్నా. వాళ్ళు చెప్పిన విని మాట్లాడుతుంటా. అంటే నవ్విస్తా, ఒక మాట చెప్తా, ఓ నవ్వు మాట. మా వీసీ గారు అప్పుడు అందరికి ఏం చెప్తారంటే, మీరు ఒక డెసిషన్ ఉండాలి, మీకు చదువుకోవాలి ఎప్పుడు. అందుకని ప్రేమలు వద్దు, పెళ్ళిళ్ళు వద్దు, బాగా చదువుకోడు, ఉద్యోగం చేసుకోండి, ఉద్యోగం అయ్యాక హ్యాపీగా ప్రేమించండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి అని ఈ వెర్షన్లో అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత అని ఓహో మాట్లాడుతున్నారు, మురళి గారు మాట్లాడతారు అని చెప్పారు. నేను చెప్పిన తర్వాత ఒక 3-4 నిమిషాలు క్లాప్స్ కొడతా ఉన్నారు నుంచొని. నేను దండం పెట్టి నుంచొని ఉన్నా, అంత స్టూడెంట్స్ కదా. నేను చదువుకున్నా ఆ యూనివర్సిటీలో, సూపర్. అందుకని వాళ్ళకి ఎక్కించడం అందరూ వచ్చారు. మీరు చదువుకున్న కాలేజ్కి మీరు గెస్ట్కి వెళ్ళడం అంటే ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు? కాలేజీకి వెళ్ళాను, యూనివర్సిటీకి వెళ్ళాను. ఇది యూనివర్సిటీలో అవును, అక్కడ నేను తిరిగిన వాడిని. అక్కడే నేను యూనివర్సిటీ లీడర్ ఉన్నాయి. వచ్చినప్పుడు కొద్దిగా థ్రిల్గా ఉంటుందిగా. అంతేనా? చాలా. ఇక్కడ నేను తిరిగాను, ఇక్కడ నేను నడిచాను, అక్కడ నేను కూర్చున్నాను స్తంభం దగ్గర, సూపర్. టీ తాగుతూ అక్కడ క్యాంటీన్లో కూర్చున్నాను. ఇవన్నీ చూసుకుంటూ ఉంటా. అన్న తర్వాత ఏం చెప్పారంటే, గురువు గారు అట్లా చెప్పారు, ఉద్యోగం రావాలంటే ఎప్పుడే పెళ్లి కూడా చేసుకోకండి అన్నారు కదా. అంటే అన్నారు సార్ అన్నారు అందరూ. అంటే నేనేం చేశానంటే, అట్లా కాకుండా ఏం చేశారంటే అనివార్యమైపోయి నాకు పెళ్లి చేశారు. మా ఆవిడేమో నాగపూర్ యూనివర్సిటీలో ఎంఎల్ చేస్తుంది, తను నా భార్య బిఎస్సి బిఎల్. ఇప్పుడు లాయరు ఆమెకి ఇది ఉంది, హైకోర్టులో ఉంది. తర్వాత ఎంఎల్ కూడా చేయాలనుకుంటే ఈలోపు నేనేమన్నా డాక్టరేట్ చేద్దాం అనుకున్నా. అంటే ఎంఫిల్ అయిపోయింది ఫస్ట్ క్లాసు, డాక్టరేట్ 6 నెలల్లో అది ఏమి లేకుండా ఇద్దరికి పెళ్లి చేసి పారేశారు. అరేంజ్డ్ మ్యారేజే.
ఇక పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత నా డాక్టరేట్ ఎట్టబోద్ది? పెళ్ళైపోయాము. పెళ్ళైతే ఉంది వివాహం విద్యానాశనం, శోభనం సర్వనాశనం. అయ్యో. ఇంకేమైపోయా? ఇక పిల్లలు పుట్టే. ఇంకేడ బుక్ మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? అయ్యో. బుక్ మీద ప్రేమ ఉండదు. పిల్లల మీద ప్రేమ ఉంటుంది, సంసారం మీద ప్రేమ ఉంటుంది. పబ్లిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన తర్వాత పర్సనల్గా ఏమైనా ఫీల్ అయినరా? ఆ ఇంపాక్ట్ ఎప్పుడైనా మీకు అనిపించిందా? అసలు ఎందుకు నాకు ఎప్పుడు ఏమీ అనిపించదు. ఎందుకు చెప్పంటావా? నేను తప్పు చేయను. తప్పు చేస్తే గిల్టీగా ఇక్కడే వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వరా నాకు అని 2 నిమిషాలు నిలబడిపోయి ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేశానో ఇక మిస్టేక్ చేయను, సారీ సార్ అని చెప్పగల ధైర్యం నాకుంది. బట్ నాకు తప్పులు చేసి కూడా పిరికితనంగా వెళ్ళే మనిషిని నేను కాదు. ఇంతవరకు నా లైఫ్లో నేను తప్పులు చేయలే. లంగా పనులు, బ్రోకర్ పనులు, ఒకటికి చెంచాగా నేను లేను, ఉండను కూడా. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అని నేను ఎప్పుడు భయపడ్ను. ఏమి తిట్టినా ఏమి కొట్టినా నేను అంటే ఎప్పుడు భయపడతానంటే నేను చెత్త పని చేసినప్పుడు, బ్రోకర్ పనులు చేసినప్పుడు, అన్నెసరీగా మాట్లాడుతున్నప్పుడు, ఏదో మన మెహర్బానీ కోసం వాడంతా వీడంతా అనుకునే అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు నేను ఇప్పుడు జీవితంలో చేయలే. నేను చేసిన ప్రతిదీ కూడా న్యాయబద్ధంగానే మాట్లాడతా, 100% న్యాయబద్ధంగా మాట్లాడతా. అవి నచ్చని వాళ్ళు నేను మాత్రం ఏం చేస్తాను చెప్పి ఏం చేయలేను. నేను అలాగే ఉంటా. ఏ రూట్లో నేను ఎంచుకున్నానో నేను ఇలాగే ఉంటా. మా ఇంట్లో నేను, నా భార్య, బిడ్డలు, వాడికంతే మా బిడ్డలు కొడితే వాడికి మా పిల్లలు ఒకే. వాడిప్పటికి నేను నా భార్యను చూసి వాళ్ళకి మందులు కానీ, సిగరెట్ కానీ, మందు తాగటం కానీ, క్లబ్బులు కానీ, పబ్బులు కానీ ఇంతవరకు వెళ్ళాల. మా పిల్లలకి ఇంతవరకు 30 years వస్తున్నా కానీ ఇంతవరకు ఎక్కడ ఇంట్లో ఉంటారు, వర్క్ చేసుకుంటారు, వెళ్ళి వచ్చేస్తారు. నేను అంతే. నాకు కూడా బ్యాటర్లు ఏమి లేవు. ముందు పోయి క్లబ్ ఎప్పటికీ ఇంతవరకు లైఫ్లో నేను క్లబ్కి పబ్కి వెళ్ళాల. నేను నాకు లైఫ్ అంటే నాకు సమాజం కాదు, నాకు లైఫ్. సమాజము మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ వీ గో ఆన్ ఫర్ ఎవర్ అని నేను నా లైఫ్లోనే వెళ్తా. ఇప్పుడు సపోజు చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారు మాట్లాడింది ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటా. ఈయన నా సొంతం అని నేను అనుకోను. పలానా ఇంకో చోటకి వెళ్తా, కృష్ణ గారు వెళ్తా, కృష్ణ గారి ఫ్యాన్ నేను, ఆయన కోసం చచ్చిపోతా. అది మహేష్ బాబు కూడా తెలుసు. అతను ఎంత నన్ను ప్రేమించినా ఆ లిమిట్లోనే ఉంటా. ఈ లిమిట్లో లేనిది ఎక్కడంటే నా కుటుంబంలో. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అందుకని అది అభిమానం తెలుసుకోవాలి. నేను ఎప్పుడు విరిగిపోయి బిహేవ్ చేయను. చేసేదల్లా ఓన్లీ నా ఇంట్లోనే. మీరు కొంతమంది లీడర్స్ని డిఫెండ్ చేసిండ్రు. ఆ డిఫెండ్ చేసిన లీడర్స్లల్లా ఎవరినైనా అడ్మైర్ చేస్తారా? చేస్తే ఎవరు వాళ్ళు? సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో మామిడి పండు వెంటబడి తింటారు. వర్షాకాలం వచ్చింది, మామిడికాయ పేరు అడుగుతారా? లేదు, అడగరు కదా. ఎవరో మ్యాంగో లవర్స్ అయితే తప్ప. మ్యాంగో లవర్స్ అయితే తప్ప. ఇప్పుడు రాజకీయాల్లో కూడా సీజన్స్ ఉంటాయి. అంటే ఒక చోట ఈ సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఆ ముఖ్యమంత్రి వచ్చాడు, ఈ 5 ఏళ్లలో ఆ ముఖ్యమంత్రి వచ్చాడు. అవి నేను చూసుకుంటా. అంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు? ఎస్, ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమేమి మంచి పనులు చేశాడో అవి నాకు ఉంటాయి, గుర్తుంచుకుంటారు. అప్పుడు నేను సపోర్ట్ చేస్తా. కొంచెం నాకు బాధ అనిపించేలాగా ఒక విధానాలు ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సేవకుడు అనేవాడు ఎప్పుడూ తప్పు చేయకూడదు, ఎప్పుడూ తప్పు తొలగి రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, ఒక్కసారి కూడా తప్పు చేయకూడదు, చేస్తే నిలబడి సారీ చెప్పాలి అనే సంస్కారం అనే సిలబస్ వస్తే అప్పుడే రాజకీయాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది.
మన పాడ్కాస్ట్లో ఇప్పుడు సరదాగా ర్యాపిడ్ ఫైర్ సార్, 1 వర్డ్లో ఆన్సర్ చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? నేను శుభ్రంగా సినిమా చేసుకుంటున్నాను. సినిమా చేస్తే టీవీ నైన్కి వస్తే కొంచెం ప్రమోషన్ ఇస్తే కొంచెం 10 మంది వస్తారు. సార్ ఇప్పుడు ఇదంతా అయినాక ఇది దాని గురించే నన్ను ప్రశాంతంగా సినిమా గురించి చూసావా? మాట్లాడుకుందాం. నా సినిమా తీసిపారేసి అన్ని అయ్యో, పాలిటిక్స్. మీరు ఎంత చక్కగా చెప్తున్నారంటే మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళని, మిమ్మల్ని మీ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది మీది కాదు, మీరు వేరే లెవెల్, తగ్గేదేలే అంటున్నారని ఈ పాడ్కాస్ట్ ద్వారా సగం మందికి అర్థమైపోయి ఉంటుంది. కమెంట్లు కూడా అంతే, అసలు మామూలుగా తగ్గుతలేరు. కమెంట్లలో కూడా మిమ్మల్ని అసలు మామూలుగా కొలువరు సుడురిగా. సినిమా ఇండస్ట్రీ గురించి 1 వర్డ్. సినిమా ఇండస్ట్రీ అక్షయ పాత్ర. ఆపరేషన్ అరుణారెడ్డి గురించి 1 వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? మీ సినిమా, మీరు రాబోయే సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియాలో, వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ. ఈ టైటిల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే ఇది జరంత థ్రిల్లింగ్ ఉంది, ఎందుకు ఇట్లా చూస్ చేసుకున్నారు? 1 వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఆపరేషన్ సినిమాకి అనివార్యం, ఈ కథకి. సూపర్. ఆపరేషన్ అరుణారెడ్డి రిలీజ్ డేట్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్. ఆపరేషన్ అరుణారెడ్డి సూపర్, ఎక్సలెంట్, మార్వలెస్, ఇంకా చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్. ఇట్లా దేనితో కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? మీరు లాస్ట్లో చెప్పారు కదా, అది వస్తే ఎంత బాగుండు. సూపర్ డూపర్ హిట్ ఎంత బాగుండు. ఎందుకంటే అందరి ఇది మహేష్ బాబు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మిగతా హీరోల ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ కూడా నా సినిమాకి వస్తే ఎంత బాగుండు. తదాస్తు. సూపర్ డూపర్ హిట్ అయితే సార్ మీరు మళ్ళీ పాడ్కాస్ట్ కి ఇద్దాం ఇస్తాను మీరే అంటారు చూడండి. అంత పాజిటివ్ వైబ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. రిలీజ్ డేట్ ఒక్కటి ఎప్పుడు కన్ఫర్మ్ అని జరంత ఈగర్ గా చూస్తున్నారు. ఎండాకాలమైనా గొడుగులు పట్టుకొని పోతాం, మీరు ఫ్యామిలీతో తీసినందుకైనా మీ కొరకైనా మేము పోతాం అంటున్నారు జనాలు. ఒక మాట చెప్తా సార్, మీరు చెప్పే మాటకి లేదు, నువ్వు నాకంటే చిన్నదాని కాబట్టి ఆ మాట లేకపోతున్నాను. పెద్దదాని ఏమిటి నాకంటే నీకు పాదాభి. అయ్యో సార్ అంత మాట అనొద్దు. మీరు ఫ్యామిలీ టైం అన్నారు కదా, జనాలు అక్కడ పడిపోయినరు. ఎస్పెషల్లీ మన పాడ్కాస్ట్ చూసే వాళ్ళు కూడా ఫ్యామిలీలు వెళ్తారు. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఏదైనా సినిమా చూడాలంటే పేరెంట్స్ ఎంత భయపడిపోతున్నారు, ఎస్పెషల్లీ ఆ పాప్కార్న్ రేట్లకు కూడా. అయినా సరే పాప్కార్న్ రేట్లకు భయపడకుండా పోతామంటున్నారు మన పబ్లిక్. మీకు నిజంగా పీస్ ఇచ్చేదంటే ఏం చెప్తారు? మా ఇల్లు. ఇల్లు స్వీట్ హోమా సార్? హోమ్ స్వీట్ హోమ్. మీకు ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకుంటారా? 100%. సూపర్, వెరీ గుడ్ టు హియర్. చూడండి, సార్ని చూసి నేర్చుకుందాం. జరంత టైము వీకెండ్ అన్న ఇంట్లో స్పెండ్ చేయరు. మీరు మళ్ళీ జన్మిస్తే ఇదే జీవితం ఎంచుకుంటారా? అదే జీవితం అనేది భగవంతుడిస్తే ఇదే జీవితం. సూపర్. మీ కథపై సినిమా వస్తే క్లైమాక్స్ ఎట్లుంటది? మౌనమే నీ భాష ఓ మూగ మనస, మూగ మనస. సూపర్. ఇప్పటి వరకు ఎవ్వరు అడగంది కానీ మీరు చెప్పాలనుకునే విషయం ఏమైనా ఉంటే మా TV9 పాడ్కాస్ట్లో షేర్ చేసుకోండి. ఎవ్వరు అడగండి. ఇప్పుడు అంటే మీ TV9 అయితే చెప్తా, అంటే పొగడత కాదు, రామేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. సూపర్. డబ్బులు సంపాదిస్తాడు నేను అట్లా, 100 ఏళ్ళు కూడా ప్రశాంతంగా బతుకుతారు. అది ఆయన క్యారెక్టర్. మీ జీవితాన్ని ఒక్క డైలాగ్లో చెప్పమంటే ఏం చెప్తారు? అసలే మీరు డైలాగ్ డెలివరీ మామూలుగా ఉండదా మీది? ఏం చెప్తారు ఒక డైలాగ్లో చెప్పమంటే? నా పుట్టక నాకు అదృష్టం. ఎప్పుడు ఎట్లాంటి సందర్భాల్లో మీకు ఇట్లా అనిపిస్తుంది? ఇలాగే అనిపిస్తుంది. ఆపరేషన్ అరుణారెడ్డి తోటి ఇక మొత్తం ఇక్కడికి వచ్చి ఒక మంచి టీవీకి వచ్చి, నెంబర్ 1 టీవీకి వచ్చి ఒక గుడ్ యాంకర్ ఎదురుగా కూర్చొని నేను స్వేచ్ఛగా సంతోషంగా హోల్ హార్టెడ్గా చెప్పగలుగుతున్నానంటే ఇది పెద్ద అదృష్టం. థ్యాంక్ యూ సార్, వీఆర్ బ్లెస్డ్. పోసాని కృష్ణమురళి గారి లోపట ఇంకా ప్రపంచానికి తెలియని వ్యక్తి ఉన్నారంటే ఎవరు ఉన్నారు అన్నట్టు, ఏమున్నట్టు ఉన్నారా? అట్లా ఎవరు లేరు. ఇదే పోసాని కృష్ణమురళి, రెండో వాళ్ళు లేడు. ప్రస్తుతం యువతలో కోపం ఎక్కువనా, కన్ఫ్యూజన్ ఎక్కువనా? రెండూ లేవు. ఆపరేషన్ అరుణారెడ్డి
జనాలకు ఎట్లెక్కబోతుంది అంటున్నారు? యూత్, ఫ్యామిలీ అందరినీ అని మేము అనుకుంటున్నాం. మీరు ఎవరిని ఉద్దేశించి అనుకుంటున్నారు? ఒక కాంపౌండ్ సెంటెన్స్ చెప్తా. ఆ, ఈ సినిమా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు చూడొచ్చు, బీజేపీ వాళ్ళు చూడొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చేర్చొచ్చు, ఆ, జనసేన వాళ్ళు, ఉమ్, అందరు పార్టీలు ఉమ్, వీళ్ళు చూస్తే ఒక్కడు కూడా బాధపడరు, సంతోషంగా బయటికి వెళ్తారు సినిమా చూసి. సూపర్ సార్. సోషల్ మీడియా వల్ల నిజం కంటే ఎక్కువ నెగిటివే స్ప్రెడ్ అవుతుందని మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే యద్భావం తద్భవతి, అంటే ఏవి మనం కోరుకుంటామో అవే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీరు మంచిగా చూడాలనుకుంటే మీకు మంచి కళ్ళు వస్తాయి, ఉమ్, ఎలాగే చూడాలనుకుంటే అలాంటి కళ్ళే వస్తాయి. ఉమ్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్. నాకు ప్రొఫెషనల్ లైఫ్ కంటే ఉమ్, పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం బాగా. నా ఇంట్లో నా భార్య బిడ్డలతో ఉమ్, ఆ, దేవుడిని ఎంత ప్రేమిస్తానో నా ఇంటిని అంత ప్రేమిస్తాను. ఉమ్. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భం ఏదైనా ఉందా? ఏదైనా సంఘటన ఉందా? ఉంటే ఏంటది? ఏమి లేదు, ఏం లేదు. ఏం లేదు, నో రిగ్రెట్స్, నో నో రిగ్రెట్స్. నేను తప్పు చేస్తే కదా రెండో వాడు నన్ను కష్టపెట్టేది. మీరు ఎప్పుడన్నా ఇక మాట్లాడద్దు, ఇక చాలు, ఇప్పటివరకు మస్తు మాట్లాడినా అన్న సందర్భం ఉందా? ఎప్పుడు లేదు. నైస్. మీ కుటుంబం మీ రాజకీయ ప్రయాణాన్ని ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా చూస్తుంది, ఏమంటారు? నాకే వదిలేస్తారు. మొత్తం అంటే డాడీకి అన్నీ తెలుసు, సూపర్. నా భర్తకి అన్నీ తెలుసు. తెలుసు, మేము చెప్పేది ఏం లేదు ఇంక అనుకుంటారు. అంతే. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఉంటే వెళ్ళాలి. ఇండస్ట్రీలో అందరూ 100% ఇండస్ట్రీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయింది ఎక్కువనా, సంపాదించుకుంది ఎక్కువనా? సంపాదించుకుంది ఎక్కువ. అవునా సార్? ఇట్లా లేదు తెలుసా, ఫస్ట్ టైం వింటున్నా ఇన్నేళ్లలో. సంపాదించుకునేది ఎక్కువ అంటే ఎట్లా? అభిమానం అనుకుంటున్నారా, పైసలు అనుకుంటున్నారా? అన్నీ అంటే నేను పూరి గుడిసెలోంచి బయటకు వచ్చిన వాడిని ప్రపంచంలో ముఖ్యుడిగా తయారయ్యారంటే ఎంత గ్రేట్ నాకు. సూపర్. అసలు అనుకున్నారు లైఫ్లో ఇట్లా ఇంత మంచిగా అవుతా అని? అనుకోలేదు. అయితే ఇది కంప్లీట్గా గాడ్ గిఫ్టే. ఇప్పటి వరకు మీరు ఏ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు? ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే ఎప్పుడూ ఇట్లా లేదు. ఎప్పుడు కాలు జారను తీసుకోను, ఎప్పుడంతే. ఈ మధ్య బయోపిక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఒకవేళ మీ బయోపికే తీస్తే క్లైమాక్స్ ఎట్లుండాలి అంటారు? మ్మ్. ఈ పోస్టార్ కృష్ణమురళి లాగానే ఉండాలి. ఆ! అయితే జోరు ఉంటుంది అన్నమాట. ఒక్క మాటలో రాజకీయం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? రాజకీయం నథింగ్ బట్ సర్వీస్. ఆ సర్వీసుని చంపమాకండి. సినిమా ఇండస్ట్రీ అంటే, అక్షయ్ పాత్ర, ట్రోల్స్ అంటే టోల్స్ అంటే నాకు తెలియదు. అసలు ఏం పట్టించుకోరా సార్? ఇంతవరకు ఏ టోలు చూడాల. అట్లా సాధ్యమవుతుందా? నాకు అలాంటి టైంని కేటాయించను. నిజాయితీగా ఉన్న రాజకీయ నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? చెప్పంటారా? ఖచ్చితంగా వాజ్పేయి. విజిల్ రాదు సార్ నాకు, లేకపోతే గట్టిగా వేసేదాన్ని. స్టార్ హీరోస్లో బెస్ట్ యాక్టర్ ఇది ఇండియా మొత్తంలో మీ ఇష్టం సార్? మొత్తం ఇండియా మొత్తంలో చూసుకుంటే అశోక్ కుమార్. ఓ, మీకు దగ్గరైన దర్శకుడు అంటే ఎవలాలు? దగ్గరైన దర్శకుడు 2 ఉన్నారు. ఇద్దరున్నారు. ముత్యాల సుబ్బయ్య, మోహన్ గాంధీ. సూపర్. మీ జీవితంలో పెద్ద శత్రువు ఎవరు? ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఉండరు కూడా? ఉండరు. మళ్ళీ జన్మిస్తే రాజకీయాలకు వస్తారా? ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటా. వచ్చినా కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటా. అయ్యో సూపర్, తగ్గుతలేరుగా ఇక్కడ. పోసాని సార్లో ఇంకా ఫైర్ ఉందా? ఉంటనే ఉంటదా? ఫైర్ ఎప్పుడు నాకైతే ద ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అని ఒక డైలాగ్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు అది గుర్తుకొస్తుంది నాకు. నువ్వే చెప్పాలి అయ్యాదా. చిలక నవ్వు నవ్వుతున్న పోసాని సార్, ఫైర్ ఉందా అంటే నవ్వుతున్న పోసాని సార్. అధ్యక్ష, ఫైర్ ఉందా లేదా సార్?
క్వశ్చన్స్తో ఫైర్ లేపుతారు కదా. ఫైర్కి మళ్ళీ ఫైర్ ఎట్టా వస్తుంది. ఫైర్ ఎక్కే ఫైర్ ఎట్లేదు, అది కూడా కరెక్టే. ఈ సినిమా తర్వాత ఆపరేషన్ అరుణారెడ్డి తర్వాత పోసాని గురించి జనాలు ఏమనుకోవాలనుకుంటున్నారు? నా సినిమా బాగుండాలనుకుంటాను, వాళ్ళు దీవించాలి అనుకుంటా, ఇలాంటి ఇంకో మంచి సినిమా తీయాలి అనుకుంటా. ఆపరేషన్ అరుణారెడ్డి చూసిన తర్వాత థియేటర్స్ నుంచి జనాలు బయటికి వచ్చుకుంటా ఎట్లాంటి భావనతో వస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకటి ఉంటది కదా మనకి ఇట్లా, పోసాని కృష్ణపల్లి సినిమా బాగుందిరా అంటే చాలా నాకు. దుమ్ములు ఎత్తురుపో. మీ విమర్శలకు మీరు ఎప్పుడు చెప్పాలనుకునే చివరి మాట ఏంటి మీ విమర్శకులకి? నాకు విమర్శకుడు ఉంటాడు అని నేను అనుకోను. ఎప్పుడు విమర్శకుడు ఉంటారు, ఎందుకంటే విమర్శకుడు అనేవాడు నన్ను మాట్లాడు, నాతో విమర్శ చేయడు. అంటే జ్ఞానం ఉన్నవాడు చేయడు, జ్ఞానం ఉన్నవాడు చేయడు, విజ్ఞానం ఉన్నవాడు చేయడు. సార్, ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డి గురించి ఇక మొత్తం మాట్లాడుకుంటే అసలు ఈ టైటిల్ ఏది? ఆ టైటిల్ కాంట్రవర్సీ అవుతుందని అనుకోలేదా? ఏంది అట్లా? ఎందుకట్లా ఆ టైటిల్కి ఫిక్స్ అయిపోయారు? ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? కాదు, ఎట్లా కాంట్రవర్సీ అవుద్ది? ఆపరేషన్ అరుణారెడ్డి, ఆపరేషన్ దుర్యోధన. దుర్యోధన తెలుసా నీకేంటో? తెలుసు తెలుసు. ఒకప్పుడు ఇలాంటి జర్నలిస్ట్ ఒక అతను ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. అతనికి ఒక పెద్ద పార్టీ అధ్యక్షుడిని అతను కొంచెం అవినీతిలాగా ఉన్నాడే అని చెప్పి స్టింగ్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అతను పట్టుబడ్డాడు. ఆ స్టింగ్ ఆపరేషన్ పేరు అతను ఏం పట్టుకున్నాడంటే, మీలాంటి జర్నలిస్టు ఆపరేషన్ దుర్యోధన అని పేరు పెట్టుకొని స్టింగ్ ఆపరేషన్ చేశాడు. అది నేను పేపర్ ఎక్కడో చదువుకొని ఇది బాగుంది అని చెప్పి ఆపరేషన్ దుర్యోధన చేశాను. మరి దీని అనుకున్న కథ ఏంటంటారు? ఆపరేషన్ అరుణారెడ్డి దీనికి ఇందులో స్టింగ్ ఆపరేషన్ ఉందిగా, అందుకని మళ్ళీ దుర్యోధన పెట్టలేం కదా, అందుకే వేరే పెట్టి. మరి లేడీ కాబట్టి ఆపరేషన్ అరుణారెడ్డి అన్న, మగోడైతే ఆపరేషన్ దుర్యోధనం దుశ్శాసనం అనేవాడిని. ఆపరేషన్ అరుణారెడ్డి అని పెట్టేటోళ్ళ ఆపరేషన్ అరుణారెడ్డి సూటబుల్ టైటిలే. సార్, ఇది రాజకీయ థ్రిల్లర్ అనుకోవచ్చా, లేదంటే సోషల్ డ్రామా అనుకోవచ్చా, లేదంటే నిజ జీవితానికి దగ్గర ఉంది అనుకోవచ్చా? ప్రతి వాడు చూడదగ్గ సినిమా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కానీ ఒక సోషల్ కానీ రెండు ముడిపడి ఉన్నాయి. అంటే ప్రతి తల్లి ఎవరైనా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఏలుకి చుక్క పెట్టుకొని ఓటేసుకుంటూ ఉంటుంది. ఏ తల్లి చదువు ఉండొచ్చు, చదువు ఉండకపోవచ్చు, ఆమె అడుక్కునే వాళ్ళైనా, ఇల్లు ఊడ్చుకునే వాళ్ళైనా, రోడ్డు ఊడ్చేసుకున్న తల్లి అయినా కానీ ఓటు వేయాల్సిందే. వేసే ముందు ఒక్కసారి ఊహించుకుంటే ఏం చేసుకోవాలి? వీడు మంచోడు, వీడు మంచోడు, వీడు మంచోడు కాబట్టే నేను ఓటేస్తున్నాను, వీడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు కాబట్టే నేను ఓటు వేస్తున్నాను. ఈ రెండు ఊహించుకోమనండి. వాడు తీసేసి వీడు మంచోడు, వీడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుంటుంది అని గనక నోటు గుద్దితే అప్పుడు సమాజం బాధపడుతుంది. అవు సార్, 2 పాటలు రాశారు, మరి వాటి గురించి చెప్తలేరు? నేను మాటలు రాసినప్పుడు పాటలు రాయలేనా? అదే అంటున్నా, ఆ పాటల గురించి చెప్పరు. దుమ్ములు లేకపోతున్నారుగా మొత్తానికి. 2 మంచి పాటలు 3 ఉంటాయి. ఒకటి రాజస్థానీ సాంగ్ ఉంటుంది, ఒకటేమో 2 ఉంటాయి. ఏమంటే పాట మొక్కే చెప్తా, ఎక్కువ లేదు. ఒక 2 లైన్ వాడు సార్ ప్లీజ్. మనం నా మొక్కం ఇంకా చూడాలి ఇప్పుడు. నేను చూస్తా. అయ్యో, ఇప్పుడు జర్నలిస్ట్ అంటే నేను ఎంత చండాలంగా పాడతానో చూడాలి. అయ్యో, అట్లే మస్తు పాడతారు. ఇల్లాలు దేవతలే, నా ఇల్లాలు దేవతలే, నన్నెంతో నచ్చి నాకెంతో మెచ్చి ఇన్నారిడనులే డడ్డ ఇల్లాలు దేవతలే, నా ఇల్లాలు దేవతలే, అలాంటి పాట. మీరు లేడీస్ని బాగా కొలుస్తుంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా జర్నలిస్టులను అవ్వచ్చు, ఇప్పుడు మీరు పాడిన పాట ఇల్లాల గురించి అవ్వచ్చు, మహిళల గురించి అవ్వచ్చు, ఎందుకట్లా మాకంటూ ఒక స్పెషల్గా పెడతారు స్పేస్? మహిళ లేనిదే మనుగడ లేదు, మనుగడ లేనిదే ప్రపంచం లేదు.
లేడీస్కి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే జర మీరు ఎక్కువిస్తుంటారు ఇంపార్టెన్స్, జర మాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. జర ఆడోళ్ళు ఉంటే సినిమాకు కూడా బాగా ప్లేస్ అవుతుందని ఆలోచిస్తారా? ఆడోళ్ళ గురించి ఎక్కువసేపు స్పేస్ ఉంటాయి అంటే కొన్ని 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 అలాగే చెప్పాలి. ఒక రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థని 100% నమ్మాలి, గౌరవించాలి. రాజకీయాలు కాదు, అది మన కోసం రక్షించడానికి వచ్చిన వ్యవస్థ. ముందుగా ఆ వ్యవస్థను నమ్మాలి. సేమ్ ఆడదిని నమ్మాలి, ఆడదాన్ని పూజించాలి, ఆడదాన్ని ప్రార్థించాలి. అరికాలు బొటన వేలు నుండి తలదాకా ఆడకూతుర్ని ప్రార్థించాలి, పూజించాలి, ఆమెకే ప్రాణాలు ఇవ్వాలి. ఆడది లేనప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ఆడది లేకపోతే ఏముంటుంది? మీలాగా ఆలోచిస్తే సొసైటీలో ఎంత మంచి మార్పు వస్తుందో అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. నిజంగా అంటే ఎట్ట తయారయ్యారంటే కొంతమంది ఆడ మనిషి అంటే వాటేసుకునేది అనుకుంటారు. కొంతమంది ఒకసారి అనిపించింది నాకు మాట, ఒకడిని చూసా, వాడు ఎక్కడో పిచ్చి మాట ఎలా చెబుతా అంటే ఎంత దుర్మార్గంగా సొసైటీ అయిపోయిందంటే అది పాలిటిక్స్ వాళ్ళు ఇట్లాంటివి చేయాల్సింది. ఎట్లుందంటే ఒక మదంతో పెద్ద అమ్మాయి లేదు, చిన్న అమ్మాయి లేదు, 3 ఏళ్ళ అమ్మాయి లేదు, 2 ఏళ్ళ అమ్మాయి లేదు. ఒకడంటాడు, ఈ అమ్మాయి గర్భవతి కదా, వచ్చేది ఆడపిల్ల అయితే ఎంత బాగుండు, వాడుకోవచ్చు. దట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? అందుకే ఈ డెమోక్రసీ, అందుకే ఈ ప్రభుత్వాలు. వాళ్ళనే నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్లో నేను చెప్పిన మాట ఉంది, అలాంటి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళని కట్టడి పెట్టండి. అప్పుడు పోసాని ఇలాంటి మాటలు చెబుతుంటే పోసానికి ఎంత బలుపురా, ఇదంటడా అట్టడా. పోసాని తిట్టడం, కొట్టడం, చంపడం అంతసేపు అయ్యా నీకు. నన్ను చంపు, కానీ సమాజాన్ని చంపొద్దా, మీ కుటుంబాన్ని చంపొద్దా, నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దా. నేను మనిషిని, నేను మగవాడిని, నేను నిజాయితీ పరుణ్ణి అన్నమాట నీకు నువ్వు మర్చిపోవద్దు. పక్క నా కొడుకు, దొంగ నా కొడుకు, ఈడు ఎదవ నా కొడుకు తిట్టేద్దావురా. ఎందుకయ్యా? నేను మంచివాడిని, నేను సంస్కారవంతుడిని, నేను మంచివాడికి ఓటేయాలి. బ్రహ్మాండంగా ఇస్తే నా చాచాకి మనకి పెన్షన్ వస్తాడు, మా అమ్మమ్మకి పెన్షన్ ఇస్తాడు, వాడి డీలర్లో బియ్యం ఇస్తాడు, దానికి పప్పు ఇస్తాడు, ఉప్పు ఇస్తాడు, నూనె ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. వాటి కోసం వెళ్ళు. ఈ రోడ్డు లేదు, ఈ రోడ్డు బాగా చేపించు. గుడ్డలో పడిపోయి వాడు స్కూటర్లో పడిపోయి చచ్చిపోయాడు. కరెంటు పైకి కరెంటు ముక్కలైపోయి ఎప్పుడు షార్ట్ డ్రైవ్తో హోటల్లో చచ్చిపోయారు. ఇక్కడ నాపల్లిలో 12 మంది చచ్చిపోయారు. అట్లాంటివి లేకుండా చేయండి. అవన్నీ వదిలిపెట్టి సమాజంలో తొక్కలో పోసాల గురించి మాట్లాడతారా? ఎన్ని సమస్యలు ఉన్నాయా మీ చుట్టుపక్క, మీ ఇంటి ముందు, మీ ఇంటి వెనక, మీ బురద, మీ నాల, మీ దోమలు, మీ పెంట, రోడ్డు పక్క ఎరగటం, కుక్కలు వచ్చి ఇన్ని సమస్యలు నువ్వు మీ ఇంటి ముందే ఎవడైనా చూసుకోండి. మీ ఇంటి ముందే స్నానం చేసి బయటకు వచ్చి టిఫిన్ తిని ఇంటికి వెళ్ళిపోతుంటే ఎంత దుర్మార్గం, ఎంత చెడ్డ న్యాయం. ఇవన్నీ మీరు చూడరా? ఎవరు తిట్టాలరా మనం ఇవాళ? పోసాను గాడా తీసిపోరు నా కొడుకునే తిట్టాయి. నాకు తిడితే నాకేం ఉడుద్దయా? నువ్వు ఎన్ని తిట్టినా నా చెయ్యి ఊడదు, నా వెంట్రుకు ఊడదు. మ్యాక్సిమం కొడతావు, 10 మంది తీసుకొచ్చి బ్యాగ్లో చంపేస్తావు. నేను చంపేశాను, నువ్వు సంతోషపడతావా? పోసారి చంపేస్తావు, నువ్వు సంతోషపడతావా? నిజంగా హోల్ హార్టెడ్గా నీ తల్లి సాక్షిగా పోసారి చంపితే నీ సంతోషపడతానంటే చంపిపారు నొక్కు. ఐఎమ్ రెడీ.
చూడురా, సమాజాన్ని చూడు. నీ చుట్టూ ఎంతమంది నీ కళ్ళ ముందు అమ్మాయిల్ని చంపుతున్నారు, రేప్ చేస్తున్నారు, యాసిడ్ కొడుతున్నారు. మీరు ఓటేస్తే ఓటేని ఎమ్మెల్యే పనిచేయటల్లా, ఓటు వేయని ఓటు నువ్వు ఎప్పుడు వేసావో ఏ ఎమ్మెల్యేకి వాడు పనిచేయటల్లా, ఏ ముఖ్యమంత్రో నీకు పనిచేయటల్లా, ఏ పార్టీయో ఏ ప్రభుత్వమో ఇది సరిగ్గా చేయటల్లా, ఒక బస్తీ కూడా బాగా చేయటల్లా, ఒక మంచి పార్కు లేదు, ఒక స్వచ్ఛమైన వాటర్ కూడా లేదు, ఎప్పుడుతో తెలీదు, ఎప్పుడుతో తెలీదు కరెంటు. అరే నువ్వు నీతో పాటు 100 మంది కలిసి పోసాన్ని కొట్టడం కదరా, 100 మందికి వెళ్ళి ధర్నా చేయి. ఇది మా సొసైటీరా, టైం రావట్లేదేంటిరా, నీళ్లు రావట్లేదేంటి, అవి చెప్పరా. మేము శుభ్రంగా ఆ నీళ్ళు మార్పు రావాలంటారు ఖచ్చితంగా. మేము సంతోషంగా ఆ నీళ్ళు వస్తే మంచి నీళ్లతో నీకు మంచి అన్నం వండి పెడుతుంది. సరే, ఇంకా సినిమా గురించి మాట్లాడుకుందాం. కాసేపు పాలిటిక్స్ పక్కకు పెడితే ఆపరేషన్ అరుణారెడ్డి గురించి మాట్లాడుకుంటే, ఆపరేషన్ దుర్యోధన దగ్గర నుంచి ఇక్కడ వరకు మీ ప్రయాణం ఎట్లా సాగింది? ఈ టైటిల్ చూజ్ చేసుకునే దాని వెనుక స్టోరీ ఏంటి? ఎందుకు ఇదే ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు మంచి కథ రాయాలనుకుంటే, ఇప్పుడు 100 సినిమాలు రాసే కదా రాయాలనుకుంటా, అవి నాకు నచ్చపోతే పక్కన పడేస్తా. సగం ఉంది, సగం నచ్చలా, పక్కన పడేస్తా. నాకు నచ్చాలి కథ, నా మనసుకి నచ్చితే దాన్ని మనసా వాచా రాసేస్తా. అంతేకాని ఒక ఏం వేసుకోను, ఇలా చేస్తే మనం ప్రజలు నచ్చుద్ది అంటే ఎప్పుడు నేను అనుకోలేదు. ఉషిత ఎప్పుడు అనుకోలే. 1992 నుంచి కూడా ఇక్కడ ఎలా చేస్తే భలే క్లాప్స్ కొడతారు అది తెలీదు. నా మనసుకు నచ్చాలి కథ, సూపర్. నా మనసుకు నచ్చితేనే ఆ కథ రాస్తా. అలా రాసిన కథే ఆపరేషన్ అరుణారెడ్డి. ఆపరేషన్ దుర్యోధన హిట్ అయిందని ఆ పేరు పెట్టలా, ఇది అవసరం అనిపించింది. జర్నలిస్టులకి ఎక్కువ స్పేస్ ఉంది, జర్నలిస్టులని బాగా ఇష్టపడతారు అని విన్నాం. ఏం సార్ మా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక గొప్ప జర్నలిస్టు కథ విదిష, ఒక గొప్ప లేడీ జర్నలిస్ట్ కథ. అంటే జర్నలిస్టు నిజాయితీ పరుడైతే, నిజాయితీ పరురాలైతే ఎక్కడి నుంచో రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ప్రధానమంత్రి నుండి చివరికి బరిగుడ్డు దోలేవాడు కూడా చైతన్యం అవుతాడు. ఆ దమ్ము సిన్సియర్ జర్నలిస్టు దగ్గరే ఉంటుంది. అతను ఎక్కడ వేలు చూపిస్తే సమాజం అక్కడే చూస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ లంచాలు ఉన్నాయి నేను చూసా అని మీ టీవీలో ఇట్ట ఆ లంచం చూపిస్తే అందరు మీ ముఖం చూశాక ఎవరా లంచం తిన్నవాడు అని చూస్తారు ప్రజలు. ఎవరు? బికాజ్ ఆఫ్ జర్నలిజం, బికాజ్ ఆఫ్ జర్నలిస్ట్ సిన్సియర్ ఫెలో అయితే సమాజం చాలా గొప్పగా ఉంటుంది. తప్పు చేయడానికి రాజకీయ నాయకుడు భయపడతాడు, లంచం తీసుకోవడానికి ఎమ్మెల్యే భయపడతాడు, పైరవీలు చేయడానికి మంత్రి గారు భయపడతాడు, మనమేదో 100 ఎకరాలు దొబ్బడానికి ట్రై చేద్దాం అనుకున్న ముఖ్యమంత్రి భయపడిపోతాడు. ఎవరికి భయపడతాడు? ప్రజలకు కాదు, జర్నలిస్ట్కే. ఏ జర్నలిస్ట్కి? హానెస్ట్ జర్నలిస్ట్కి. ప్రజల కంటే భయం లేదు అసలు. పోరా వాడు, నువ్వు 2000తో నిన్ను కొనుక్కున్నాను నేను అనే భావంలో ఉంటాడు. హానెస్ట్ జర్నలిస్టా వణికిపోతారు. అలాంటి కథ ఇది, అలాంటి కథ. రాజకీయం ఏమైనా ఉంటుందా సార్? ఎక్స్పెక్ట్ చేయవచ్చు అట్లాంటి యాంగిల్ ఏమైనా ఉంటుంది? రాజకీయాలు ఏమి లేవు ఇందులో. ఒక్క 5 నిమిషాలు కూడా కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడు అంతే కదా, మంత్రులు మంచోళ్ళు బ్యాడు అయ్యే లేవు, అసలు లేవు, అవి లేవు. ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ఎవడూ లేడు. అవును సార్, మీరు అనగానే కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అట్లాంటి ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు చెప్తే మరి సినిమా ఎక్కడ చూస్తావు నువ్వు? అంటే అట్లా కాదు, ఉంటాయని ఒక క్లూ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం పోయేవరకన్నా. బాగుంటాయి. అంటే బాధలు అంటే టిక్లింగ్ కోసం కాదు, ఈ సందర్భంగా వచ్చే డైలాగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఫస్ట్ ఒకటి అనుకున్నా కదా, ఒక జర్నలిస్టు అమ్మాయి, నీలాంటి అమ్మాయి వచ్చి కూర్చొని ఏం చెప్పుదంటే, ఏమండి ప్రజలారు కూడా మాట చెప్తున్నా,
నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి ఢిల్లీ నుంచి ఈ ఛానల్ దగ్గరికి నేను తెలుగు బిడ్డగా ఎందుకు వచ్చానంటే ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు నీకు చెప్తా. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి ఎవరు వచ్చారో వాళ్ళ పేరు చెప్తా. ఎవరు చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి. మీ సమాజం కావాలనుకుంటారో, సమాజం నాశనం కావాలనుకుంటారో, డెసిషన్ ఈజ్ యువర్స్ అనే కాన్సెప్ట్ ఆ జర్నలిస్ట్ది, నీలాంటి జర్నలిస్ట్ది. ఈ మూవీ ద్వారా యూత్కి ఏమన్నా మంచి మెసేజ్ ఉంటుందా? మెసేజ్ ఏముండదండి. సమాజంలో అందరికీ అన్నీ తెలుసు, నేను రిమైండ్ చేస్తాను అంతే. ఒకప్పుడు మీరు మంచిగా భలే మాట్లాడారు కదా, మాట్లాడండి. అలా రిమైండ్ చేయడానికే కథ తప్ప వాళ్ళకి బుద్ధి చెప్పడానికో, వాళ్ళు రియలైజ్ చేయడానికో, జ్ఞానం చెప్పడం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలియనివి ఏమీ లేవు. అంటే ఒక టైంలో ఇంకా పోసానికి కొంచెం గ్యాప్ ఇచ్చిండ్రు, పాలిటిక్స్లో కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఇక అయిపోయింది అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆన్సర్ అని మనం మేము అనుకుంటున్నాం. అట్లుండొచ్చా? ఆ టైం లేదు. ఎందుకు చెప్పంటావా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, ఒక సినిమా చేస్తాడు, మళ్ళా సినిమా నాటికి 5 ఏళ్ళు అవుతుంది గ్యాప్. అవును, సేమ్ నేనంతే కదా, ఆ గ్యాప్ ఉంది. సినిమా చేస్తున్నా, ఈ సినిమాలు ఉంటున్నా, ఇక్కడే నిర్మాతగా ఉంటున్నా, దర్శకుడిగా ఉంటున్నా, రైటర్గా ఉంటున్నా, ఆర్టిస్ట్గా ఉంటున్నా. మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? పొలిటీషియన్ గనా, రైటర్ గనా, డైరెక్టర్ గనా, యాక్టర్ గనా, ఇట్లా ఏది ఎక్కువ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? రైటర్గా. వా, యాక్టర్ అంటారేమో అని ఒక సెకండ్ పార్ట్ అట్లా అనిపించింది. రైటరే. రైటర్లో ఒక డైలాగు రాస్తే ఎంత ఎనర్జీ వచ్చుద్దంటే ఆ రాత్రి నేను గాఢంగా నిద్రపోతా. ఇలా డైలాగ్. మీ సీక్రెట్ ఏం సార్ రాసేటప్పుడు? మీది ఏంటిది? ఏం తింటారు, ఏం తాగుతారు? అంటే మంచినీళ్ళ, మజ్జిగ అని? ఏమి తాగలం, అన్నీ తింటా. స్వీట్లు ఎక్కువ తింటా, అరిసెలు. అదే నా సీక్రెట్. అరిసెలు ఎక్కువ తింటా. పొల్లారెడ్డి దాంట్లో అరిసెలు తెచ్చుకుంటా, పంపిస్తా. ఆన్లైన్లో మా అబ్బాయి తీసుకొస్తాడు. బిగిరిలో కూడా ఎప్పటి నుంచో అది ఉండలు ఉంటాయి కదా, దాని ఏమంటారు, బూందీ లడ్డు, అలాంటివి, మైసూర్ పాకు, ఎక్కువ స్వీట్లు తింటా. ఇప్పటికీ బాగా ఇష్టం. రోజు అంటే కొంచెం హెల్దీగా ఎట్టు ఉంటా అనిపిస్తుంది. అంటే పొద్దున్నే 3 ఇడ్లీ తింటా, ఒక దోశ తింటా, 2 అరటిపళ్ళు తింటా, 2 కోడిగుడ్లు తింటా, 1 గ్లాస్ పాలు తాగుతా పొద్దున. ఇదంతా మధ్యాహ్నం మరి? మధ్యాహ్నం అన్నం. అయితే ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ గట్టి చేయాలని గట్టి చేస్తారా? లేదు, మధ్యలో కూడా మనం స్వీట్లు వస్తాయి కదా, మంచిగా తింటే మంచిగా ఆలోచనలు వస్తాయి. 11:30 అయినప్పుడు 8:30కి టిఫిను, 11 ఆ టైంకి ఒక స్వీట్ గీటు, మళ్ళీ చిన్న టీ మామిడిచ్చింది. అట్లా ఇంకా ఇతర ఎక్కువ వెళ్ళను ఉషిత. ఏమంటే మాట్లాడి వెళ్ళిపోతాను తప్ప ఇంకా అక్కడెక్కడ తిరగను. నేను అనుకుంటున్నా, మేమంతా అనుకుంటున్నది ఏంటంటే, ఆపరేషన్ అరుణారెడ్డి తర్వాత మీ ఇమేజ్ ఇంకింత పెరుగుతుంది, అట్లనే ఇది లైఫ్లో మీకు ఒక రిమార్కబుల్ మూవీగా నిలుస్తుంది, సూపర్ డూపర్ హిట్ అయితే డౌటే లేదని మేము అనుకుంటున్నాము. ఇవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు మనసులో కోరుకోవాలి ఉంది, నాకు ఈ సినిమా బాగుండాలి అంటే ఇంకా మంచి కథ చేస్తా, ఇంకా మంచి డైరెక్షన్ చేస్తా, అదొకటే నా కోరిక. మీ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ సినిమా అవుతుందని అయితే అనిపిస్తుందా? అంటే అనుకోరు, నేనేమనుకోను. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయినా హ్యాపీగా తీసుకుంటా, ఫ్లాప్ అయినా కేర్ఫుల్గా ఉంటా, అని తప్ప నాకు ఇది బ్రహ్మాండంగా గోయింగ్ టు బి అని అట్టా బిల్డప్ నాకు ఏం లేదు. ఇప్పుడు సినిమా చేశా, శ్రావణ మాసం ఫ్లాప్ అయింది, చెప్పో చండాలంగా ఉంది, తప్పు చేశా అని ఇంకోటి రాసుకున్నా, అది ఆపరేషన్ దుర్యోధన. ఒక సినిమా ఫ్లాప్ అయినా, ఒక సినిమా హిట్ అయినా నాకు 2 పోయేది లేదు, వచ్చేది లేదు. అంటే ఎప్పుడు నాకు కంఫర్ట్గా ఉంటా, సంతోషంగా కూడా ఉంటా. అంటే దుఃఖంగా మాత్రం ఉండను ఒక సినిమా పోయిందని. ఒకసారి కొద్దిగా ఫీల్ అవుతా, అరే ఎక్కడ తప్పు చేశాను అని, అంతవరకే ఉంటా. మీకు ఇష్టమైన హీరోస్ అంటే తెలుగులో ఎవరు?
కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ. మీరు రాసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా కోసం? నక్సలైట్ అంటాడు ఎస్పీని, ఏరి పారేయడానికి బియ్యంలో రాళ్ళు కాదు మిస్టర్, తూర్పు నుంచి పడమరకి పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారా కాస్తున్న వాడు నక్సలైట్. వాడు గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడు, నిప్పులు చిప్పుకుంటూ వస్తాడు, నిప్పు సత్యాగ్రహం చేస్తాడు, ట్యాకర్ బాంబు బ్లాస్ట్ అవుతుంది. అది ఎన్టీఆర్ లేదా ఏఎన్ఆర్, వీరిలో మీ ఫేవరెట్ ఎవరు? ఏఎన్ఆర్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్? మిత్రులు లేరు, శత్రువులు లేరు, అందరూ పరిచయస్తులే. అందరూ గౌరవిస్తా, నన్ను గౌరవిస్తారు. గౌరవించారు, గౌరవించలేదు అని లేదు. నేనేంటంటే ఇక్కడ నేను బతకడానికి వచ్చా. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? సుప్రీం స్టార్. జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అని ఎప్పుడన్నా ఆలోచించిరా? ఆలోచిస్తే ఎప్పుడు దేవుడు, అనిపించింది? దేవుణ్ణి బాగా పూజిస్తా, రోజు పూజిస్తా. మా ఇంట్లో డైలీ రాండి చూసి బద్రీలో డైలీ స్నానం చేసి కంపల్సరిగా అన్ని పూజించుకొని ప్రార్థించుకుంటా, కోరుకుంటూ ఉంటా. మీ గురించి మీరు ఒక మాటలో చెప్పుకోవాలంటే, మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలంటే ఏమని చెప్తారు? నేను ఏం చేయాలో అవన్నీ చేస్తా, అవన్నీ చేస్తున్నా. అందుకే నా మీద నాకు గర్వకారణం. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి యాక్ట్ చేయాల్సిన ఆపర్చునిటీ వస్తే ఎందుకు ఎవరైనా పర్లా, నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక వేషం వేయాలంట, ఒకరోజు వేషం అంట, వేస్తాను. వేసాక ఆయన దగ్గర ఇప్పుడు సిగ్గే ఉంది, ఇదే ఉంది నాకు. మరి అందులో ఇచ్చారుగా అత్తారెడ్డి దారేది చేశాను, మళ్ళీ ఇంకో సినిమా 2 సినిమాలు చేశాను, 2-3 చేశాను. పైగా ఆయన ఫస్ట్ తెలుసా నీకు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది, నేనే రాసింది. నేనే రాసా పవన్ కళ్యాణ్కి, గోకులంలో సీత. మరి అన్నీ తెలిసినోడే కదా నాకు. వాడు అవకాశం ఇస్తే పోసాని గారు ఇందులో పవన్ కళ్యాణ్ పక్క ఒకరోజు వేషం ఉంది, మీరు ఏంటంటే వేస్తా, నాకు వస్తాయి కదా. ఓకే, ఫైనల్లీ మన పాడ్కాస్ట్ ఎట్లుంది, ఏమనిపించింది, ఎగ్జాక్ట్గా మీ ఫీలింగ్ ఏంది? ఇక్కడ నాకు ఒక జర్నలిస్టు నా ముందు కూర్చుంది, ఒక పెద్ద టీవీలో నేను కూర్చున్నాను అనే భావన ఎందుకో రాలా. ఇది నా ఇల్లు, ఇక్కడ నా ఎదురుగా నా మనసెరిగిన ఒక ఫ్రెండా, ఒక చెల్లెలా, ఒక ఆప్తురాలా, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే తప్ప నాకు ఇది స్టూడియో అనే భావన ఇప్పుడు వరకు రాలా. దగ్గర 2 గంటలుగా వస్తుంది, నాకు కూడా టైం ఏది తెలియనట్టు అనిపించింది. నాకు ఇప్పుడు కూడా అంటే కొన్ని మాటలు స్పష్టంగా వినపడతాయి. నీ వినపడింది అంటే చెవుడని కాదు, అంటే స్పష్టత ఉంది. ఏం చెప్పాలనుకున్నావో అది కరెక్ట్గా చెప్పగలదు ఈ అమ్మాయి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఎదురు కూర్చున్న వాడిని టిక్లింగ్ చేయాలనో, అవమానించాలనో, పైకెత్తాలనో అనే భావన లేకుండా పోసాని కృష్ణమురళిని నేను చేస్తున్నాను అనే భావనతోనే ఇంటర్వ్యూ చేశాం. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ఏ లాట్. ఫైనల్లీ మీ తరపు నుంచి మాట్లాడుకుంటే, ఆపరేషన్ అర్నారెడ్డికి రమ్మని చెప్పి ప్రేక్షక దేవులని ఎట్లా ఇన్వైట్ చేస్తారు, ఎట్లా పిలుస్తారు? తెలుగు ప్రేక్షకులందరూ, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలకి ఒకే ప్రార్థన. ఈ సినిమా నేను అంతకుముందు 100 సినిమాలు రాసిన రైటర్గా, ఈ 100 సినిమాల కంటే ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్గా నేను రాసుకున్నాను. నా భార్య ఇద్దరు కలిపి రాసుకున్నాం. ఈ సినిమా డిసప్పాయింట్ అవ్వదు, 100% అవ్వదు. ఎందుకంటే ఏ వల్గారిటీ లేదు. ఒక పర్పస్ కోసం నేను సినిమా రాయలా, సినిమా కోసం మీ అందరూ చూసి ఆనందించాలి అనే ఆ మాట కోసమే ఈ సినిమా కథ రాశాను, డైరెక్షన్ చేశాను, మేము ముందుకు తీసుకొస్తున్నాను. దాన్ని ఆశీర్వదించండి, చూసి దీవించండి. సినిమా 100% ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే
మళ్ళీ రెండో సినిమా కోసం నన్ను నాకు- ఆశీర్వదించండి. ఇట్లా చెప్పబుద్ధి అవుతుంది సార్. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 100 సినిమాలు తీసిర్రు, ఆ అనుభవంతో రాసిర్రు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో పోవాలనుకుంటే భయపడే మీరు హ్యాపీగా పోవచ్చు. పాప్కార్న్ రేట్లో కూడా భయపడరు మీరు. పోయి వచ్చినాక కూడా మస్తు ఎంజాయ్ చేసినామని ఖచ్చితంగా అనుకుంటారు. సార్ తరపున మీ అందరికీ కూడా మళ్ళీసారి యాద్ చేస్తున్నాం, ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా తొందరలోనే కన్ఫర్మ్ అవుతుంది. ఫ్యామిలీ పోయి ఎంజాయ్ చేసి కమెంట్ రూపంలో సార్కి వ్యక్తపరచండి. ఇది వాళ్ళ మన పాడ్కాస్ట్. సార్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.